ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ వందనములు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దయగల మా రాజా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతించాము, మయపరిచాము, గణపరిచాము. మా స్తుతుల సింహాసనమందు ఆసీనుడైన మా తండ్రి, నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాము ప్రభా. మీరు మా మధ్యలోకి దిగిరండి, మీ సన్నిధిని మా మధ్యలో కుమరించండి, మీ అభిషేకం మా మీద కుమరించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం వీతబోతున్న నీ దాసుని నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో తీసుకునండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీ దాసుని ముఖాంతరంలోకి వెళ్ళి ప్రతి కుమారునితో, ప్రతి కుమార్తెతో, మా అందరితో ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మనుషుడితో మాట్లాడితే అది వ్యర్థం గాని ప్రభా, పరిశుద్ధాత్మ దేవా నీవు మాట్లాడితే నాయన మేము జీవిస్తాము. నీ జీవ వాక్యము కోసము ప్రభా ఈ రాత్రి సమయంలో బిడ్డలము ఎదురు చూస్తున్నాయి దేవా. నీవు నైనా నీ పరిశుద్ధ లేఖనము ద్వారా ప్రతి కుమారునితో, ప్రతి కుమార్తెతో మీరు మాట్లాడండి నాయన. నీకు వందనములు తండ్రి. అతి ప్రాముఖ్యమైన అంశాలకి మేము వెళ్తుండగా దేవా నీవు దిగమని మేము ప్రార్థిస్తున్నాము. సినాయి కొండ మీదకి అగ్ని స్తంభంలో దిగొచ్చి మోషేతో మాట్లాడిన దేవా ఈ రాత్రి కాల సమయంలో కూడా ప్రభా నీ దాసుని మీదకి మీరు దిగొచ్చి నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితో తండ్రి మీరు మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాము. జీవాధిపతి మా పర్వతాన్ని నీ కొందనములు నాయన. ప్రభా నువ్వు గొప్ప దేవుడు అవుతాన్ని, నువ్వు మహోన్నతుడు తండ్రి, నువ్వు సర్వోన్నతుడు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా పరిశుద్ధ నామంలో చేరుంటారో వారి మధ్యలో ఉంటానని ప్రభా మీరు సెలవిచ్చిన దేవుడు నాయన. నీ కొందనములు నీవు మా మధ్యలో ఉన్నవారిని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ప్రభా నువ్వు ఆత్మ స్వరూపమైన దేవుడు తండ్రి. మరొకసారి ప్రభా మమ్మల్ని అందరినీ నాయన నీ దైవస్థానికి అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మహిమపరుస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తును పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని దేవుని దాసులు పాస్టర్ సుందర్ కుమార్ గారికి నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఒక చిన్న లేఖనం చదువుతున్న తర్వాత మనం కూర్చుందాము. లూకాసు సువార్త 10వ అధ్యాయము. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42వ వచనం వరకు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. లూకాసు సువార్త 10వ అధ్యాయం 38 నుంచి. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ కూర్చోండి. మీ అందరికీ ఈ గ్రామానికి ప్రత్యేకంగా నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇది చివరి కూడిక. మరి దేవుని దాసులు నెహమ్యా గారు, మరి పాస్టమ్ గారు, వారి కుటుంబము మరి ఇక్కడ పరిచర్య నిమిత్తము ఆత్మల కొరకు భారం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ఈ స్థలంలో అందించాలని ఆశతో వారు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాత్రికాల సమయంలో దేవుడు మంచి వాక్యం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అందరు ఆశీర్వదించబడ్డారని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు కూడా వాక్యం దగ్గరికి వస్తే అంటే వినే వాళ్ళ సంగతి తెలియదు, కానీ చెబుతూనే నేను వాక్యంలో ఆనందిస్తాను. అది నాకు అలవాటు. ఎందుకంటే నేను ఆ నదిలోకి దిగకపోతే నది ఇలా ఉందని నేను ఎవరితో చెప్పలేను. అంతేనండి. నేను దిగిన నీళ్లు చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా, ఉజ్జీవంగా ఉన్నాయా, ఎలా ఉన్నాయా నాకు ఎలా తెలుస్తుంది? మొదట నేను దిగాలి. అంటే వాక్యములో మొదట నన్ను నేను చూసుకోవాలి. వాక్యములో మొదట నన్ను నేను ఆనందపరచుకోవాలి. ఆ వాక్యము నా హృదయములో నది వలె ప్రవహిస్తూ ఉంటేనే వాక్యం ఎలా ఉంటుంది అని చెప్పటానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు.
ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అందరూ నాకెళ్ళి చూడండి, అవి జరుగుతూనే ఉంటాయి, నాకెళ్ళి చూడండి. కనుక మొదట దైవజనుడిగా నేను వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒకటే చెప్తా, ప్రభా మొదట నువ్వు నాతో మాట్లాడు, తర్వాతే వాళ్ళతో మాట్లాడు అని చెప్తాను. రాత్రి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్తగా వచ్చిన వాళ్ళు అమ్మ, ఇంకా అమ్మ మీరా, అమ్మ మీరమ్మ, రైట్, మీరు రైట్ అండి, మంచి ముందుకు వచ్చేపోయారా? అక్కడ ఎందుకు అంత దూరం వినబడుతుందా? గుడ్. రాత్రి చాలా విషయాలు బోధించబడ్డాయి. నేను కొన్ని జస్ట్ ఎగ్జాంపుల్సే చెప్పాను. 7 నక్షత్రాల గురించి, 7 ప్రవక్తల గురించి, 7 సంఘకాలాల గురించి, అలాగే 4 జీవుల గురించి. ఇక్కడ ఒక ఆమె అటు తిరిగే ఉంది, ఇటు తిరిగి లేదు, అటు తిరిగి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే 7 సంఘకాలాల యొక్క వాక్యము దేవుని కొరకు ఒక వధువును సిద్ధపరుస్తుంది. ఆ వధువు వాక్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అంటే దాని భావం మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఇక్కడ ఒక వాక్యపు వధువు, వాక్యపు వస్త్రం ధరించిన ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ ఆ పైన నక్షత్రాల వైపు, లేకపోతే అంటే ఇంకా పెద్దగా ఫ్లెక్సీ చేస్తే ఎలా వచ్చేదంటే, మేఘములో ప్రకటన 10:1 రాయబడినట్లుగా ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడని ఆ లేఖనము నెరవేరటానికి మీకు సింబాలిక్గా వేశాను. ఇది ఆ మేఘములో ఉన్న యేసును గుర్తుపట్టగలిగి, ఈ కాలం యొక్క గడియ రాత్రి వర్తమానం చెప్పాను. జకరియా కాలానికి జకరియాకు వర్తమానం వచ్చింది. అలాగే అబ్రహాము కాలంలో అబ్రహాముకు వాక్యం వచ్చింది, నోవాహు కాలంలో నోవాహుకు వాక్యం వచ్చింది. లోకాసు వార్తలోకి వచ్చేసరికి ఏమనుంది? యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. యోహాను ఎవరు? ప్రవక్త. ఆమె యోహాను ఎవరు? ప్రవక్త. అంతేకాదు 3 సువార్తలు, జాగ్రత్తగా వినండి ఈ మాట, మత్తయి, మార్కు, లూక, ఈ 3 సువార్తలు కూడా ఎల్లప్పుడూ కూడా పుట్టుకతోనో వంశావళులతోనో దేవుని యొక్క పరలోకములో నుంచి దిగువచ్చి దూత యొక్క వర్తమానముతోనో ప్రారంభమైతే, యోహాను సువార్త ఆది కాండముతో ప్రారంభమైంది. ప్రైజ్ ద లార్డ్. ఎలాగా యోహాను తెలుసు? ఎలా తెలుసు అంటే, యోహాను సువార్త ప్రకటన గ్రంథం రాయబడిన తర్వాత రాయబడింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కొన్ని విషయాలు. యోహాను సువార్త ప్రకటన గ్రంథం రాయబడిన తరువాతనే యోహానుకు ఆ ప్రత్యక్షత వచ్చింది. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఉన్నవాడు ఆయనే, చనిపోయినవాడు ఆయనే, తిరిగి లేచినవాడు కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు ధర్మశాస్త్రము, క్రొత్త నిబంధన మొత్తం యోహాను సువార్తలోనే రాశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మీరు యోహాను సువార్త చదువుకుంటే ఆయన పుట్టుక, ఆయన ఆది యందు ఎలా ఉన్నాడో, జలముల మీద ఆత్మ అల్లాడుచున్నప్పుడు, అందుకే ఆయన ఆది యందు వాక్యం ఉండేనని ఆ వాక్యంతోనే స్టార్ట్ చేశాడు. ఆ వాక్యం ఎవరో కాదు, శరీరము ధరించి వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు అని తెలియచేస్తూ, ఆయన ఎలా చనిపోయాడు, ఎలా పాతి పెట్టబడ్డాడు, ఎలా తిరిగి లేచాడు, మరలా ఆయన తిరిగి తన బోధన ఎలాగ శిష్యులకు అప్పగించాడు, తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి ఆయన మరలా ఎలా తిరిగి వచ్చాడు. యోహాను బైబిల్ మొత్తం రాశాడు. ఆది నుండి 1000 ఏండ్ల పరిపాలన వరకు యోహాను చూసేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. 7 నక్షత్రాలు బైబిల్ ఏం చెప్తుంది? దేవుని యొక్క కుడి చేతిలో, ప్రకటన 1:16లో ఉంటుంది ఆ మాట. దేవుని యొక్క కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆమె 7 నక్షత్రాలు కలిగిన చేతిని దేవుడు యోహాను పిలిచి యోహాను మీద తన చేతిని పెడుతున్నాడు. ఇప్పుడు 7 నక్షత్రాలు చేత పట్టుకున్న కుడి చెయ్యి ఎక్కడున్నదంటే యోహాను మీద ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే 7 సంఘకాలాలకి, ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదికియా, 7 సంఘకాలాలకి ఇవ్వబడిన బోధ యావత్తు యోహానుకు తెలుసు. కానీ అతడు దాన్ని ముద్ర వేయమన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకు అంటే ఈ కాలం వచ్చిన తర్వాతే ఆ వాక్యం చెప్పబడాలి. యేసుక్రీస్తు కాలం వచ్చిన తరువాతే. ప్రవక్తలు రాసి ఉండొచ్చు, యెషయా రాసి ఉండొచ్చు, కన్యక గర్భవతి అయి నా తెలియదా వాక్యము, అమ్మాయిని కనిద్దా, కుమార్తెను కనిద్దా, చెప్పండి మరి, నోరు తీసి మాట్లాడు, నాతో మాట్లాడచ్చు, ఏం పర్వాలేదు.
మనందరం ఒకటి, ఎక్కడ పెద్ద గొప్ప సేవకుడినే కాదు, మీకంటే చాలా చాలా హీనుడు నేను. నాకంటే మీకే ఎక్కువ వాక్యం తెలుసు. కన్యక గర్భవతి కుమారుని కొన్న అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిన మాట అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే ఆయన చెప్పిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ఆ వాక్యం నెరవేర్చబడబోచుండగా ఆ వర్తమానాన్ని పరలోకములో నుంచి రాత్రి చెప్పాను, గబ్రియేలు దూత వర్తమానం భూమి మీదకి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గబ్రియేలు దూత వర్తమానము యోహానుకి ఇవ్వబడింది. యోహాను భూమి మీదకి వచ్చిన తర్వాత పరలోకంలో నుంచి వచ్చిన వర్తమానము భూమి మీద యోహాను ప్రకటించుతున్న వర్తమానము ఒకటే అయ్యింది. ఆమేన్. అవునా? గబ్రియేలు దూత వచ్చి ఆయన తన ప్రజలను తానే రక్షించును అని ఒక వర్తమానం చెప్పేస్తున్నాడు. యోహాను కూడా వచ్చి ఏం చెప్తున్నాడు? బాప్తిసం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తున్నాడు. అంటే ఆయన రక్షకుడు అని చెప్తున్నాడు. రాత్రి చెప్పాను, సుమయోను ఆ 8 రోజుల పిల్లవాడిని చేతిలో తీసుకొని ఆయనను రక్షకుడు అని పిలుస్తున్నాడు. ఇశ్రాయేలీయులు కలగచేయిపోవు ఆ రక్షణ కన్నులారా నేను చూస్తున్నానని ఇదంతా ఎవరు? పరిశుద్ధాత్మ వారిని నడిపించడం ప్రారంభించింది. ఆమేన్. సుమయోన్ని పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. ఇక్కడ హన్నాను పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాను నేను. అలాగే సుమయోనుని పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. అలాగే ఎలిజబెత్తును, జకర్యాను, మరియను, యేసేపును అందరినీ కూడా పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. ఈరోజు నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఆ రోజున అన్ని లక్షల మంది ప్రజలు ఉంటే, ఈ మాట పట్టుకోండి, నోవహు కాలంలో అన్ని లక్షల మంది ప్రజలుంటే వాక్యము 8 మంది యొద్దకే వచ్చింది. ఆమేన్. ఎంతమంది యొద్దకు? 8 మంది. నోవహు భార్య, నోవహుకి 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఎంతమంది అయ్యారు? ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది రక్షించబడ్డారు. రైట్. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన యొక్క వర్తమానం జాగ్రత్తగా విన్నాం. జకర్యా లెక్కేసుకుందాం. జకర్యా దూత తెచ్చిన వర్తమానం గురించి మాట్లాడుతున్నా. జకర్యా, ఎలిజబెత్తు, మరియా, యేసేపు, తర్వాత ఎవరి దగ్గరకు వచ్చింది? గొర్రెల కాపర్లకు, ఇంకా బాప్తిసం ఇచ్చు యోహానుకు. చూడగలుగుతున్నారా? నేను మీకు ఆ లెక్క చూపిస్తాను. నేను ఈరోజు వాక్యాన్ని సిద్ధపరచుకుంటూ ఆ క్రమాన్ని నేను చూడగలిగినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే ప్రవక్త మాట్లాడుచున్నాడు, మొదటి కాలములో అన్ని లక్షల మంది ప్రజలుండగా వాక్యము ఆ 8 మంది యొద్దకే వచ్చినట్లుగా యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించిన ఈ వర్తమానం కూడా ఎంతమంది దగ్గరికి వచ్చిందంటే అన్నట్టున్నాడు, 8 మంది యొద్దకే వచ్చింది. నేను ప్రభువుని చాలాసేపు దేవుని యొక్క దూతతో మాట్లాడినట్లుగా ఈరోజు నేను నా గదిలో దేవునితో మాట్లాడటం ప్రారంభించాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎలిజబెత్తు, జకర్యా, మరియా, యోహాను, ఇంకా ఇద్దరు ఉన్నారు, సుమయోను, హన్నా. ఆమేన్. లెక్కేయండి, ఇప్పుడు లెక్కేయండి. జకర్యా 1, ఆయన భార్య ఎలిజబెత్తు, మరియా 3, అలా ఆయన కాబోయే ఆయన యేసేపు 4, సుమయోను 5, హన్నా 6, కనబడుతుందండి. అలాగే కాపరులు 6, బాప్తిసం ఇచ్చి యోహాను 8 మంది. 8 మంది యొద్దకి వర్తమానం వచ్చిందేంటి? ఆ రోజు లక్షల మంది ప్రజలు లేరా? మరి ఎందుకు వారి యొద్దకే దేవుని యొక్క దూత దిగి వచ్చి ఆయన వచ్చాడన్న వార్త వారికి మాత్రమే తెలియచేయబడింది? ఈ రాత్రి అదే క్రియ ఇక్కడ జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఈ గ్రామంలో ఇంత పట్టణంలో ఎంతమంది ఉండగా ఈ శ్రేష్టమైన వాక్యము మీ యొద్దకే వచ్చింది రాత్రి. ఇదే సాదృశ్యం. దేవుడికి లక్షల అవసరం లేదు, వేల మంది అవసరం లేదు, 100 మంది అవసరం లేదు. ఆయన వాక్యాన్ని నమ్మేవారు ఒక్కరుంటే చాలు. దేవుడు తన మనసంతా వారి మీదే పెడతాడు, తన హృదయం అంతా వారి మీదే పెడతాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజున ఆ మొదటి రాకడలో నేను ఎక్కడ దాకా తీసుకొచ్చా? రాత్రి ఆయన్ని గర్భములో నుంచి దేవాలయం దాకా వచ్చాడు ఆయన. అంతేనా? దేవాలయం దగ్గరికి వచ్చిన తర్వాత మనం అక్కడ ఆపేసాం, సమయం అయిపోయిందని. ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటా.
మొదటి రాకడ గురించి చెప్తాను. సాధ్యమైతే మొదటి రాకడ రాత్రి చెప్పారు, రెండవ రాకడ, మూడవ రాకడ. మూడవ రాకడ మనకి ఇప్పుడు వద్దు. రెండవ రాకడ గురించి మనం ఇప్పుడు రాబోతుంది కాబట్టి దానికి సిద్ధపడాలంటే అసలు మొదటి రాకడను వాళ్ళు ఎలా గుర్తించారో రెండవ రాకడను కూడా మనం అలాగే గుర్తించాలి. మొదటి రాకడను పరిశుద్ధాత్మ కేవలం ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే తెలియచేయబడినట్లుగా, మాట పట్టుకోండి, వినొద్దు, పట్టుకోండి వాక్యాన్ని వినొద్దు, పట్టుకోండి. మొదటి రాకడను వాళ్ళు గుర్తించినట్లుగా రెండవ రాకడను గుర్తిస్తావా? ఆ క్వశ్చన్ వేసుకో. ఆ క్వశ్చన్ మనం వేసుకోవాలి రాత్రి. మొదటి రాకడ సుమయోను గుర్తించాడు. ఎవరు తీసుకెళ్ళారా? ప్రభు వచ్చాడు రాని రాత్రి చూపించారు ఒక సన్నివేశం. పరిశుద్ధాత్మ ఆయన బలపరిచింది. సుమయోను లే. పరిశుద్ధాత్మ యేసు యొద్దకు నడిపించింది. ఆమె హన్నా ముసలిదైపోయింది, 84 సంవత్సరాలు, ఆమె వృద్ధురాలు. ఆమె కూడా లేచింది, నిలబడింది. ఎవరు తీసుకురాలా? ఆమెను కూడా పరిశుద్ధాత్మే మొదటి రాకడలో వచ్చిన యేసు యొద్దకు నడిపించింది. ఆమె నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఆ మొదటి రాకడను వాళ్ళు గుర్తించారు, నువ్వు రెండో రాకడను నువ్వు గుర్తిస్తావా? గుర్తిస్తే ఎలా గుర్తించాలి? ఇది కూడా ఇంపార్టెంటే. నీకు ఎవరు చెప్తారు రెండో రాకడ గురించి? ఎవరు చెప్తారు? రెండో రాకడ గురించి చెప్పాలంటే మొదటి రాకడ గురించి బాప్తిసం ఇచ్చి యోహాను ఎలాగ వచ్చాడో నేను పాయింట్కి వస్తున్నాను. దేవుని వాక్యం ఉంది కదా, నాకు ముందుగా నేను తెలిసిన వాళ్ళని చెప్పాలి ఆ వాక్యం. నాకు ముందుగా నేను నా దూతను పంపుచున్నాను, అతడు నా ముందు మార్గమును సరళము చేసుకుంటా వెళ్ళేవాడు. మొదటి రాకడకు ముందు ఒక వర్తమానికుడు వచ్చినట్లుగా రెండవ రాకడకు ముందు కూడా ఖచ్చితంగా ఒక వర్తమానికుడు రావాల్సిందే. అది దేవుని క్రమము. ఆ క్రమం లేకుండా ఆయన రాడు. నేనంట వచ్చాడు అంట, ఒకవేళ మీరు రాలేదంటే మీరు నమ్మేదా కూడా ఆయన అలాగే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థం కావట్లేదు, తెలుగులో చెప్తున్నా నేను. రైట్, నేను కొద్దిగా లోతైన విషయాలు కొద్దిగా మాట్లాడతాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి రాకడ వచ్చినప్పుడు రాత్రి దైవజనుడు తీసుకోవటమే నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడని లోక సువార్తల వాక్యాన్ని చదవగానే, మరి ఎలిజబెత్ గర్భంలో మరొకసారి రిపీట్ చేస్తున్నా రాత్రి వాక్యాన్ని. ఎలిజబెత్ గర్భంలో 6 నెలల శిశువు ఉన్నాడు, అతని పేరు యోహాను. అప్పుడే బాప్తిసం ఇచ్చి యోహాను కాదు, అతడు యోహాను. అతడు ఎవరై ఉన్నాడు? అతడు దేవుని యొక్క పలకబడిన వాక్యమై ఉన్నాడు. జాగ్రత్త గుర్తు, మనిషిని చూడొద్దు మీరు. ఇస్సాకు ఎవరు? వాగ్దాన పుత్రుడు, వాగ్దానం, దేవుని పలకబడిన వాక్యము. యేసుక్రీస్తు ఎవరు? ప్రవక్తల చేత పలకబడిన వాక్యము. మీ కోణము మార్చి చూడండి వాక్యాన్ని, అప్పుడు మీకు వాక్య ప్రత్యక్షత వచ్చేస్తుంది. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు? పలకబడిన వాక్యమే. ఎందుకంటే ఆయన అడిగారు, నువ్వు ఇర్మియావా అన్నాడు. నేను కాదు. నువ్వు ప్రవక్తవా? కాదు. నువ్వు ఏలియావా? కాదు. మరి ఎవరు నువ్వు? ఆయన అన్నాడు, అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. తన్ను తాను దేవుని యొక్క స్వరము అంటే వాక్యముతో పోల్చుకొని చెప్తున్నాడు ఆయన. ఆమె నేను ఒక మనిషిని, ఎలిజబెత్ కొడుకుని, జకరియా కొడుకుని చెప్పుకోవట్లేదు. అరణ్యములో యెషయా పలికిన వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యాన్ని నేను. ఆమె ఈరోజు మనం ఆ స్థితిలో ఉండాలి. నువ్వు సేవకుడువైన విశ్వాసివైనా నేను విశ్వాసులని చెప్పుకోవద్దు, అయ్యా నేను సేవకులని చెప్పొద్దు. ఈ కాలానికి పంపబడిన వాక్యమై ఉన్నా నేను. ఈ మాట పలుకు, ఇలా వధువులా తయారైపోతాను. దేవుని యొక్క వాక్యపు వధువుగా నువ్వు తయారైపోతావు. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఇప్పుడు ఇక్కడ సరే ఆ సన్నివేశం అయిపోయింది. ఆ దేవుని యొక్క మొదటి రాకడ, ఆయనే గర్భములో చనిపోయిన యోహాను దగ్గరికి వచ్చి, జాగ్రత్తగా వినాలి, ఒక ఆర్భాటం గురించి చెప్పబోతున్నాను నేను ఈరోజు రాత్రి అన్నాను 3 ఆర్భాటాలు ఉంటాయి బైబిల్లో అని. దేవుని చిత్తమైతే 3 ఆర్భాటాలు చెప్పి ముగిస్తాను. ఈరోజు నేను పరలోకం వెళ్తా, భూమి మీదకి వస్తా, పాతాళానికి వెళ్తా, మరలా పైకి వస్తా. ఈ 3 స్థలాలకు వెళ్ళి రావాలి మీతో పాటు, లేకపోతే నాతో పాటు మీరు రావాలి. ఖచ్చితంగా అదే జరగాలి. ఎందుకంటే వాక్యం అలాగే ఉంది. ఈ రోజున పరలోకం వెళ్ళాలి, భూమి మీదకి రావాలి.
భూమి కింద ఉన్న పాతాళానికి వెళ్ళాలి, పాతాళం నుంచి మరలా పైకి రావాలి. ఎవరితో రావాలో తెలుసా? పాత నిబంధనలో చనిపోయి తిరిగి లేచిన పరిశుద్ధులతో కలిసి మనం రావాలి. ఈరోజు ఇప్పుడు ఇక్కడ నేను వాళ్ళందరూ మీ ఎదురు తీసుకొస్తా. ఆది కాండం నుంచి చనిపోయిన పరిశుద్ధులందరూ ఇప్పుడు వచ్చి ఇక్కడ వరుసగా నిలబడతారు. వాళ్ళు మీతో మాట్లాడతారు. మీరు ఎలా జవాబు చెప్తారో చూడాలి. బైబిల్లో కొన్ని వాక్యాలు రాయబడి ఉన్నాయి, రాత్రి చెప్పా, కొన్ని దాయబడి ఉన్నాయి. రాయబడిన ఏమో ఇశ్రాయేలీలు చూసుకుంటూ వెళ్ళారు, కానీ దాయబడినది అన్య సంఘమైన వధువు చూసుకుంటా. తెలుసా, ఓ రోజు నా యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులతో కలిసి ఆయన ఒక బల్ల యొద్ద, జాగ్రత్తగా విన్నాం, బల్ల యొద్ద కూర్చొని వాళ్ళకి రొట్టె విరిచి పెడతా ఉన్నాడు. వాళ్ళందరూ రొట్టె తీసుకుంటున్నారు. రొట్టె తీసుకుంటుంటే ఒక కనాను స్త్రీ వచ్చింది. ఆమె అన్యురాలు. ఆమె వచ్చి అక్కడ నిలబడి ఆయన పిలుస్తుంది, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని పిలుస్తూ ఉంటే అసలు ఆయన ఏం పట్టించుకోవట్లా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక ప్రశ్న వేస్తా, ఎందుకు దేవుడు దావీదు కుమారుడా అని పిలవగానే ఆ స్త్రీకి ఎందుకు జవాబు ఇవ్వలేదు? చాలా ఇంపార్టెంట్. పిలిచింది ఆయన్నే, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా కరుణించు, నా కుమార్తెకి దయ్యం బట్టి. ఒక్క మాట కూడా వినిపించుకోలేదు ఆయన. ఆయన బల్ల యొద్ద తన యొక్క శిష్యులకు రొట్టె విరిచి ఇవ్వటమే ఉన్నాడు. కానీ అక్కడ ఒక స్త్రీ పిలుస్తుందన్న ఆలోచన కూడా దేవుడు చేయట్లేదు. కారణం ఏమిటి? ఎవరైనా ఒకళ్ళు కారణం ఒకటే. ఇప్పుడు సపోజ్ పాస్టర్ గారు అబ్బాయి ఎక్కడున్నాడు? నుంచోడు ఒకసారి. నువ్వెట్రా దేవుడు నేను పాస్టర్ని చేయను గాక. ప్రైజ్ ద లార్డ్. ఒక రోజు పాస్టర్ అవుతాడు, మంచి పాస్టర్ అవుతాడు. రైట్, దేవుడు ఈ రాత్రి మార్చేస్తాడు. ఇప్పుడు ఇతనికి పెళ్లి కాలేదు, అయిపోయింది. ఏమన్నా రహస్యంగా లేదు? ఓకే, రహస్యంగా చేసుకుంటే చెప్పే, మొత్తం ఇప్పుడే బయట పెట్టేద్దాం పబ్లిక్లో. ఇప్పుడు ఇతను పెళ్లి కాలేదు, ఇతను కుమారుడుగా ఉన్నాడు. అవునా? కుమారుడేనా? కుమారుడే, ఇంకా భర్త అవలా. కానీ ఇప్పుడు ఆ స్త్రీ అక్కడుండి భర్త అని పిలుస్తుంది ఆమెను, ఆయన్ని. భర్త అంటే ఎవరు? దావీదు కుమారుడు మనకు భర్త. ఆమేన్. మొదటి 3 రాకళ్ళు, మొదటి రాకడలో ఆయన మనుషు కుమారుడుగా ఈ భూమి మీద ఆయన కుమారుడుగా పిలువబడ్డాడు. జాగ్రత్త గమనించండి. ఆయన ఈ లోకములో మానవ సంబంధమైన శరీరం ధరించి మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. తన స్వాస్థ్యాన్ని ఆయన పోగేసుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు తన స్వాస్థ్యముతో జీవించటానికి. ప్రైజ్ ది లార్డ్. మూడవది దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఎందుకొరకు? ఆయన తన సంఘాన్ని ఏలటానికి. ఏలిక అంటే అర్థం ఏంటి? దావీదు అనలేదా, నా ఏలిక. ఎక్కడున్న పెళ్ళైన ప్రతి పురుషుడు తన కుటుంబానికి ఏలికై ఉన్నాడు. అంటే తన భార్యని ఏలువాడు, తన కుటుంబాన్ని పరిపాలించువాడు. ప్రైజ్ ది లార్డ్. వారిని ఏలిక అంటారు. మనము ఇదివరకు పాత సినిమాలు, ఎన్టీ రామారావు సినిమాలో లేకపోతే నాగేశ్వర ఆ రాజరకం సినిమాలు చూసేటప్పుడు అప్పుడు కొన్ని డైలాగులు వచ్చాయి. నా ఏలిన వారు, నా ఏలిక. బైబిల్లో ఉన్న పదం అది. ఏలిక అంటే నన్ను ఏలువాడు, మహారాజా అని అర్థం. కానీ ఇప్పుడు ఆయన రాజుగా లేడు, కుమారుడుగా ఉన్నాడు. సహవాసం చేయడానికి వచ్చాడు, మనిషి కుమారుడుగా ఉన్నాడు. ఒక స్నేహితుడు వలె ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, తన ఆహారాన్ని మనకు పంచుకుంటున్నాడు, మన దగ్గర ఉన్నది ఆయన తింటున్నాడు. ఒక సహవాసం కలిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ స్త్రీ వచ్చి ఏమని పిలుస్తుందంటే భర్త, భర్త అని పిలుస్తుంది. అందుకని ఆయన ఈ పిలుపు నాది కాదు, నాది కాదంటే ఇప్పుడుది కాదు, నేను భర్త అయిన తర్వాత నన్ను పిలవాలి. ఇప్పుడు ఆ కుర్రోడిని గనక భర్త అంటే ఆయన మాట ఆయన అంగీకరిస్తాడా? ఎవరైనా పెళ్లి కాని యవనస్తురాల్ని భార్య అంటే అంగీకరిస్తుందా? ఎందుకంటే ఆ పాత్రలోకి వాళ్ళు వెళ్ళలేదు. ఇక్కడ దేవుడు కూడా, జాగ్రత్తగా వినండి కొద్ది పాయింట్లు, దేవుడు కూడా ఇక్కడ మనుషు కుమారుడుగా ఉండి ఆ రొట్టెని విరిచిపెడతా ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా వినండి. ఇక్కడ రొట్టెని తింటా ఉన్నారు. వీళ్ళు అన్నారు, ప్రభా ఆమె పిలుస్తుంది, ఒకసారి చూడపోయావా? అప్పుడు దేవుడు తిరిగాడు. ఏంటమ్మా, దావీదు కుమారుడా, నా కుమార్తెకి దెయ్యం పట్టింది, దయచేసి ఒక మాట చెప్పు అంటే ప్రభు అన్నాడమ్మా,
ఈ రొట్టె నా బిడ్డలకు కానీ తెలిసిన మాట చెప్పండి అండి, తెలిసిన మాట చెప్పండి, ఆయన అన్నమాట చెప్పండి, వాక్యంలో ఉన్నది. ఈ ఆహారం నా పిల్లలకు కానీ కుక్క పిల్లలకు కాదు. ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా నీ పిల్లలు తినే ఆహారం వద్దయ్యా, నీ పిల్లలు తినే ఆహారము అంటే ఏంటది? వారు తింటున్నారు, కొన్ని విషయాలు జారిపోతున్నాయి, కొన్ని విషయాలు ఇజ్రాయేలీలు పట్టించుకోవట్లేదు. మొదటి సంఘము దేవుని వాక్యాన్ని సరి అయిన విధానంలో చేర్చుకోవటం లేదు, కొన్ని విడిచిపెట్టబడుతున్నాయి. ఆమేన్. కొన్ని రొట్టె ముక్కలు జారి ఆమె ఏమందో తెలుసా? అయ్యా ఇది వద్దు కానీ ఆ మరుగైన విషయాలు చాలు. ఆమె అర్థం అవట్లేదు మీకు కూడా? అర్థం కావట్లేదా? ఆమె ఏ వాక్యం కోరుకుంటుంది? కింద పడిపోయి ఎవరు పట్టించుకోవట్లేదే, ఆ మరుగైన వాక్యం చాలు ప్రభు నాకు. ఎవరు కోరుకుంటున్నారు? అన్య సంఘమైన మనం. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలకు బల్ల మీద సమృద్ధి దొరుకుతుంది, వాళ్ళకి ఎక్కువైపోయింది, వాక్యం ఎక్కువైపోయింది, వాళ్ళు విరుస్తున్నారు, తింటున్నారు, మొక్కలు కింద పడుతున్నాయి. ప్రభు అంటున్నాడమ్మా ఇది నా పిల్లలకే కానీ కుక్కలకు కాదు, కుక్క పిల్లలకు కాదంటే ఆమంటుంది అయ్యా యజమానుడా, కుక్క కూడా బల్ల నుంచి కింద పడే రొట్టె ముక్కల కొరకే కదా చూసేది. ప్రైజ్ ది లార్డ్. ఆ మరుగైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలు నా కుటుంబానికి. ఆమేన్. హల్లెలూయా. సంగమా వాక్యాన్ని చక్కగా నీట్గా అర్థం చేసుకోండి. మీకు మంచి నేనంట జుంటె తేనె దారుల కంటే మధురమైన వాక్యం ఈరోజు మీరు మీ గిన్నెల్లో నింపుకొని వెళ్తారు. దేవుని స్తోత్రం. దాన్ని నింపటానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఆ నింపేటప్పుడు మీలో ఒక కదలిక రావాలి. ఆమె ఇప్పుడు మనం కూడా ఏం కోరుకోవాలి? ఈరోజు ఎందుకు ఆ మాట చెప్పానంటే కొన్ని రాయబడి ఉన్నాయి, కొన్ని దాయబడి ఉన్నాయి. ఆ రాయబడిన విషయాలే మనం చూస్తున్నావు కానీ దాయబడిన విషయాల్లోకి నువ్వు వెళ్తలేదు. రాత్రి చాలా విషయాలు దేవుడు దాయబడి మాట్లాడాడు. ఈ రాత్రి కూడా ఆ స్త్రీ కోరుకున్నట్లే నేను దేవుణ్ణి కోరుకుంటున్నా, ప్రభు ఆ కింద పడ్డ ఆ వాక్యపు ముక్కలు చాలు నాకు ఇవ్వాల. ప్రైజ్ ది లార్డ్. అయ్యే చాలా మేలు చేసేటట్లున్నాయి. ఆమేన్. ఈరోజు మనం కూడా వాక్యపు లోతులో ఉన్న ఆ మర్మాన్ని మనం కోరుకుందాం. ఆమేన్. సరే దేవుని యొక్క మొదటి రాకడ మరలా అక్కడికి వచ్చేస్తాను నేను, ఎందుకంటే ఈరోజు రాకడ ముగించే వెళ్తాయి ఇక్కడ నుంచి. ఆ మొదటి రాకడ దేవునికి స్తోత్రాలు. ఇంకా నేను రెండవ రాకడ దగ్గరికి వెళ్ళను, మూడవ రాకడ దగ్గరికి కూడా వెళ్ళను. కొన్ని విషయాలు నా హృదయంలో దేవుడు పెట్టినవి, అలాగే ఈ కాలం యొక్క ప్రవక్త ద్వారా బయలుపరచబడిన కొన్ని లోతైన విషయాలు మీ ఎదుటికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. ఇక్కడ మొదటిగా ప్రభు వచ్చిందే రక్షణ ఇవ్వటానికి. అవునా? ఇందా చెప్పే 3 ఉదాహరణలు చెప్పాను. యోహాను ఆయన రక్షకుడని ప్రకటించాడని, దూత రక్షకుడని ప్రకటించాడని, సుమయోను కూడా ఆయన రక్షకుడే అని రుచి చూచాడని. రైట్. ఇప్పుడు ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన బయలుదేరాడు. ఒక దినమందు ఆయన ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక స్త్రీ చూసింది. ఒక స్త్రీ చూసి ఆయనను తన ఇంటికి పిలిచింది. ఆమె పేరు మార్త. ఆమె పేరు మార్త. ప్రభువా ఒకసారి మా ఇంటికి రా ఆహ్వానించింది. ఆహ్వానించగానే ప్రభు వెళ్ళాడు. ప్రభు ఇంట్లో కూర్చొని చాలా బోధలు చేశాడు వాళ్ళకి. జాగ్రత్తగా విందామండి. ఇంటిలో జరిగే కుటుంబ ఆరాధనలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయండి. నేను సంఘంలో కూడా, మా సంఘంలో కూడా కుటుంబ ఆరాధనలు ఎక్కువ జరిపించడానికి ప్రయత్నం చేస్తాను. అది ఇంటికి, కుటుంబానికి, వారి బిడ్డలకి దేవుడు ఆ ఇంటి కొరకు ఒక దీవెని తీసుకొస్తాడు. ఆ ఇంటి కొరకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. అక్కడికి వచ్చేటటువంటి బ్లెస్సింగ్స్ కానీ, అక్కడికి వచ్చే దీవెనలు కానీ నిజంగా పబ్లిక్ మీటింగ్లకి ఎక్కడ దొరకవవి. ఎందుకంటే ఆయన ఇల్లు ఎత్తుకుంటా వచ్చాడు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో గొప్ప కార్యం చేయటానికి. ఆమేన్. ప్రభు వచ్చాడు, లోపలికి వెళ్ళగానే ఆయన కూర్చున్నాడు. అప్పటికే వాళ్ళ ఇంట్లో కాస్త కొన్ని బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు అంటే మరియా ఉంది అక్క, అలాగే వాళ్ళ తమ్ముడు లాజరు ఉన్నాడు. లాజరు ఏం చేసేవాడో తెలుసా? ధర్మశాస్త్రములో ప్రవక్తలు చెప్పే విషయాలన్నీ రాసేవాడు ఆయన. లాజరు యొక్క డ్యూటీ ఏంటంటే, మీరు చరిత్ర చదివితే, బైబిల్లో అది లేదు కానీ మీరు లాజరు యొక్క చరిత్ర చదివితే ఆయన ఏం చేసేవాడంటే యేసు ప్రభు చెప్పే బోధంతా కూర్చొని, అది అతను లేఖకుడు అంటే రైటర్, అతను ఒక రైటర్ అన్నమాట. దేవుని యొక్క ప్రతి వాక్యాన్ని రాసేటటువంటి ఒక రైటర్. అతడు కాస్త బలహీనంగా ఉన్నాడు. సరే దేవుడు వాక్యం చెబుతారే ఉన్నాడు. మరియా కూడా కాస్త బలహీనంగానే ఉంది.
ఈమె దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది. ఫస్ట్ వచ్చినప్పుడు సన్నివేశం చెప్తున్నా నేను, రైట్. మరియను ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మార్త పని చేస్తుంది. మార్త తప్పు చేయట్లా, ప్రభు కొరకు వారి శిష్యుల కొరకే పని చేస్తుంది. ఆమె వాక్యాన్ని తప్పించుకొని వెళ్ళాలని ఆమె లేదు. ఆమె చేస్తున్న పని కూడా మంచిది, ఎందుకంటే యేసును ఆహ్వానించిందే ఆమె. అవునండి, యేసును తన ఇంట్లోకి ఆహ్వానించిందే ఆ స్త్రీ, ఆ సంఘం. ఇప్పుడు ఆమె వాక్యం వింటలేదంటే వింటుంది, పని చేస్తూ వాక్యం వింటుంది. ఆమె జాగ్రత్తగా విందాం. ఈరోజు చాలా ఒక చిన్న అద్భుతకరమైన ఒక విషయంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఆశపడుతున్నా. రైట్, అయిపోయిన తర్వాత ప్రభు వచ్చాడు, వాక్యం చెప్పాడు. మార్తను అన్నాడు, నువ్వు చాలా పనుల గురించి విచారం కలిగి ఉన్నావు. లేదు అలా కాదు, మరి అయితే ఉత్తమమైన పని చేస్తుంది. ఏమిటా ఉత్తమమైన పని అంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినటమే. ఇదే ఉత్తమమైన పని. దేవుడే చెప్పాడు, మరియా ఉత్తమమైన చేస్తుంది. వాక్యము వినటం అనేది ఉత్తమమైన పని. రైట్. ఇక రెండవదిగా నేను ఎక్కడికి వస్తున్నానంటే, ఇక్కడే ఒక రెండవ రాకడ కూడా ఉందని నేను చూపించాలనుకుంటున్నా. ఆయన మొదటి రాకడలో రెండవ రాకడ పరిచర్య కూడా దేవుడు చేసేసాడు. దాన్ని నేను మీకు చూపిస్తాను. మొదటి రాకడలో బైబిల్ గ్రంథంలో మొదటి రాకడ చూసిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ గ్రంథంలో రెండవ రాకడ చూసిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ గ్రంథంలో మూడవ రాకడను కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, మూడవ రాకడను హానోకే చూశాడు తెలుసా? మొట్టమొదట మరణము చూడకుండా ఎత్తబడిన హానోకే, అతడే దేవుని యొక్క మూడవ రాకడను చూశాడు. ఆ విషయాన్ని యోధా ప్రకటించాడు, తన పత్రికల్లో రాశాడు. హానోకు ఒక విషయాన్ని ప్రవచించాడు. వేవేల దూతల ఉందా, చదువుతారా? ఉన్నది ఒక్క అధ్యాయమే, యోధా అధ్యాయం ఒకటే ఉంటుంది. ఈ యోధా ఎవరు? ఈ యోధా ఎవరు? ప్రకటన గ్రంథం ముందు రాసిన యోధా ఎవడో తెలుసా? యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మకు పుట్టిన పిల్లల్లో ఒకడు, యేసు ప్రభుకి తమ్ముడు. ఎంత ప్రత్యక్షత పొందుకున్నాడంటే, ఎక్కడిది ప్రత్యక్షత అంటే, పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మను పొందుకోవటానికి దేవుని యొక్క వాక్యము లోబడి శిష్యులందరూ మేడగదిలో 120 మంది కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో మరియా, అలాగే మరియకు పుట్టిన పిల్లలు కూడా పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉన్న వారిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత యోధాకి ఎంత వచ్చిందంటే, యోధా ఒక దినమందు ఒక పత్రిక రాస్తూ ఉండగా దేవుడు యోధా యొక్క ఆత్మను హానోకు కాలానికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అక్కడ చూశాడు యోధా, హానోకు ఒక ప్రవచన చెప్పడం చూస్తున్నాడు. వేవేల పరిశుద్ధ దూతల పరివారంతో ఆయన వచ్చును. మూడవ రాకడ ఆయన ఎలా రాబోతున్నాడన్న దర్శనాన్ని హానోకు చూశాడని హానోకు కాలంలోకి వెళ్ళిన యోధా చూసి తన గ్రంథంలో లిఖించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తలు ఎప్పుడు ఆత్మవశలే ఒక కాలాన్ని దాటి వెళ్ళిపోతారు. దానియేలు వెళ్ళలేదా? యేస్కేలు వెళ్ళలేదా? ఏలియా వెళ్ళలేదా? ప్రవక్త అయినటువంటి యోహాను వెళ్ళలేదు. శిష్యుల్లో అపోస్తుడైన యోహాను వెళ్ళలేదా? 1000 ఏండ్ల పరిపాలన దాకా వెళ్ళొచ్చాడు. దేవుడు ప్రవక్తలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే, వారు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ఏ కాలంలో జీవించాడో ఆ కాలంలోకి వారి యొక్క ఆత్మను దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు. సేమ్ ఈ కాలానికి పంపబడిన 7వ సంఘకాలపు ప్రవక్త విలియం బ్రానమ్ కూడా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, ఆయన దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు సేవకులు. ఆయన ఒక సేవకుడితో మాట్లాడేటప్పుడు అతను తను పరిచయం చేసుకోక మునిపే ఆయన చెయ్యని ఎప్పుడైతే ఇలా పట్టుకున్నాడో, ఆ సహోదరుడు పాస్టర్ వచ్చి ఎప్పుడైతే ఈ 7వ ప్రవక్తకి చెయ్యిచ్చాడో, ఈ ప్రవక్త తన చిన్నతనములో నుంచి ఏం చేశాడో ఆ కాలానికి వెళ్ళి మొత్తం చెప్తూ ఉండేవాడు. ఈయన, నువ్వు పలానా స్థలంలో పుట్టావు కదా, మీది పలానా ఇల్లు కదా, పలానా వీధిలో మీ ఇల్లు కదా, మీ తల్లికి నువ్వు ఇలా 5వ కొడుకు కదా, నీవు ఇలా జీవించావు కదా, నువ్వు ఇలా జీవించావు కదా. తన బ్రతుకులోకి వెళ్ళి తన యొక్క ప్రవక్త యొక్క ఆత్మ కాలానికి వెళ్ళి
అతను ఏ వీధిలో పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎలా జీవించాడు, ఆ జీవితం అంతా చెప్పేవాడు ఈ ప్రవక్త. Praise the Lord. అది ప్రవక్తలకు మాత్రమే ఇవ్వబడిన వరమై ఉన్నది. ఆమేన్. ఈ రోజున మనం కూడా అలాంటి ఒక వివేచన వరాన్ని ఈ కాలంలో కూడా మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఇప్పుడు నేను ఒక ఆర్భాటం గురించి మాట్లాడబోతున్నా. ఒక ఆర్భాటం ఏమిటంటే, ఇక్కడ ఒక ఆర్భాటం గురించి చెప్పబోతున్నాను. ప్రభు ఒక ఊరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి రావాలి. ఒక ఊరు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక విషయం తెలియజేయబడుతుంది. లాజరు అనేవాడు ఒకడు ఉన్నాడు బెతనియా గ్రామంలో. అతడు రోగి అయి ఉన్నాడు. ప్రభు ఇప్పుడు అక్కడ లేడు. ఈ కుటుంబం ఎలాంటిదంటే, యేసు వస్తున్నాడని వాళ్ళు తమ సంఘాన్ని విడిచి యేసు కొరకే కనిపెట్టుకొని ఉన్నారు. ఆమేన్. వారు అది మత శాఖ అవ్వచ్చు, సంఘ శాఖ అవ్వచ్చు, లేకపోతే యాయూర్ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఒక సంఘాన్ని నడిపేటటువంటి ఒక సమాజాధిపతి. అలాంటి సంఘం నుంచి బయటకు వచ్చిన వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు. యేసు వాళ్ళ ఇంటికి వస్తున్నారని ఆ సంఘము లాజరు కుటుంబాన్ని వెలివేశారు. వాళ్ళు దూరంగా ఉంటున్నారు, ఆ గ్రామంలో ఉన్నారు, ఎవరింటికి వెళ్తలా. కానీ యేసు వచ్చినప్పుడల్లా వాళ్ళకి బోధిస్తున్నాడు. యేసు వచ్చినప్పుడల్లా వాళ్ళకి బోధిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఎవరికి చెప్పడానికి అధికారం లేదు. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఈ ఇంటి మీద నిందేశారు. ఎవరో బోధకుడంట, ఎవడో వర్తమానికుడంట, ఎవరో ప్రవక్త అంట, ఆయన మాత్రమే నిజం చెప్తాడంట, కాబట్టి మీరు మాకు సంఘములోకి రావద్దు అని ఆ కుటుంబాన్ని వెలివేయబడింది. ఆ కుటుంబంలో ఒక మరణం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఏడి మీ బోధకుడు? మీ బోధకుడేడి? అద్భుతాలు చేసేవాడు అన్నారు మీరు. మా సంఘానికి రాకుండా గొప్ప కార్యాలు చేసేవాడని ఆయన గురించి మీరు చాలా గొప్పలు చెప్పారు. ఏడాయన? వెంటనే మార్త ఏం చేసింది? కబురు పంపింది. పక్కన ఒక ఊరు ఉందనుకున్నాం. ఆ ఊర్లో ప్రభు పరిచర్య చేస్తున్నాడు. అక్కడ వర్తమానం పంపింది. అయ్యా, నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. ఆ వర్తమానం చూసారా? నీవు ప్రేమించిన లాజరు, మా తమ్ముడు లాజరు రోగి అయి ఉన్నాడు అంటలేదు. ఆ మాట పట్టుకోండి. బైబిల్లో ఒక పదం రాయబడిందంటే దానికి చాలా అర్థం ఉంది. నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. ఆ మాట నేను సాగదీశానంటే ఇక్కడ అందరూ చచ్చిపోవాల్సిందే. దేవుడు ప్రేమించే వాళ్ళందరూ చచ్చిపోతారా? కానీ ఎందుకు ఆ పదం అక్కడ రాయబడింది? ప్రభువా, నువ్వు ప్రేమించు, లాజరు రోగి అయి ఉన్నాడు. ఆ మాట విన్నాడు, పెద్ద పట్టించుకోలేదు. ఇంకో జంక్షన్ మరొక స్థలంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక మరలా వర్తమానం వచ్చింది, ప్రభువా లాజరు చనిపోయాడు. అది కూడా విన్నాడు, పట్టించుకోలేదు. మరలా ఇంకో గ్రామం వెళ్ళిపోయాడు. ఆయన ఇంకో గ్రామం, అప్పటికి 3 రోజులైంది. ఆయన చెప్తున్నాడు, మన లాజరు నిద్రిస్తున్నాడు, మనం వెళ్ళి లేపాలి. శిష్యులు అన్నారు, నిద్రిస్తే బాగానే ఉండి ప్రభువా, ఒకవేళ చనిపోయి ఉంటే. ప్రభుత్వం నడుస్తూ కూడా ప్రభువు మీద నమ్మకం లేని సంఘం. ఒకసారి మన విశ్వాసులు కూడా అలాగే ఉంటారు. ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, చింత చెట్టుకి వెళ్తారు, జామ చెట్టు కాడికి వెళ్తారు, అవి కట్టించుకుంటారు, ఈ కట్టించుకుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వస్తూ కూడా ఏం చేస్తారండి? మరొక లోకంలో ఉండే కార్యక్రమాలు కూడా చూస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ లాజరు చనిపోయాడని చెప్పగానే, ఆ వార్త తెలియగానే ప్రభు పట్టించుకోకుండా వెళ్ళగానే ప్రభు అన్నాడు, లాజరు నిద్రపోతున్నాడు, మనం వెళ్ళి లేపాలి. వాళ్ళు అన్నారు, ప్రభు నిద్రపోతే బాగుండు. సరే, మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అన్నాడు, లాజరు చనిపోయాడా, ఇప్పుడు మనం వెళ్ళి ఆయన్ని మేలుకొల్పాలి. లాజరు చనిపోయాడు, ఇప్పుడు మనం లాజరు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు బయలుదేరి వచ్చాడు. ఇది 2వ రాకడ. ఆ ఇంటికి ఇది 2వ రాకడ. ఎందుకు 2వ రాకడ? ఎందుకు 2వ రాకడో తెలుసా? ఆయన 2వసారి వచ్చినప్పుడు ఆయన భూమి మీదకి రాడు. ఈ మాట పట్టుకోండి. 2వసారి వచ్చినప్పుడు ఆయన భూమి మీదకి రాడు, మధ్యలోనే ఆగిపోతాడు. ఇక్కడ ఇంట్లో అందరూ ఎగతాళి చేస్తున్నారు. 3 రోజులు అయింది రాలా, ఇది సమాజ్ చేసేసాము, ఇంకా ఆయన రాలేదు. బోధకుడు వస్తాడు, పాస్టర్ గారు వస్తారు, పాస్టర్ గారు వస్తారు అన్నారు, పాస్టర్ గారు రాలేదు. సంఘంలో చాలా మంది విశ్వాసులు ఒక్కోసారి సంఘాన్ని విడిచి వెళ్ళడానికి కూడా ఎలాంటి కారణాలు ఉంటాయి. వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. సేవకుడు అంటాడు, అమ్మా నేను వస్తాను, నేను ప్రార్థన చేస్తా, దేవుడు నన్ను ప్రేరేపించగానే నేను వస్తా. వాళ్ళు అంటారు, లేదు ఇవాళే రావాలి. ఆయన అంటాడు, ఇవాళ కుదరదమ్మా నాకు, నేను తర్వాత వస్తా. ఇంకంతే వాళ్ళ హృదయంలో ఒకలాంటి ముద్ర వేసుకుంటారు. మేము వెళ్ళే పాస్టరే, మేము చెప్తే మా ఇంటికి రాకపోతే ఆ సంఘం మాకెందుకు? అయిపోయింది భక్తి. ఒక్క మాటతో అయిపోయిందా? ఒక్క మాటతోనే సేవకుడు ఇంటికి రాకపోతే నువ్వు రావా సంఘానికి? నీకు సేవకుడు అవసరమా, దేవుడు అవసరమా? సేవకుడు అవసరమా, వాక్యం అవసరమా? వాక్యమే అవసరం. ఆమేన్. ఆ వాక్యము చేత నీ సేవకుడిని పోషిస్తున్నాడు.
నీ ఇంటికి సేవకుడు ఎప్పుడు పంపాలో దేవుడికి బాగా తెలుసు. ఆమేన్. లాజరు దగ్గరికి ఎప్పుడు రావాలో యేసుకు బాగా తెలుసు. తన తండ్రి చిత్తం కొరకు వెతుకుతా ఉన్నాడు ఆయన. ఆమేన్. చూడండి, ఇప్పుడు రాగానే ఆయన వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఎవరో చెప్పారు, ప్రభు వచ్చి అక్కడ బయట నిలబడి ఉన్నాడు, ప్రభు వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు అని చెప్పగానే మార్త బయటకు వచ్చి పరిగెత్తుతుంటే అందరూ అరుస్తున్నారు. ఇంట్లో శవాన్ని పెట్టుకోవాలి, లేకపోతే ఇంట్లో చావు కలిగితే మరియ ఏడుస్తూ ఉంటే మార్తేటి పరిగెడుతుంది. ఆ మొత్తంలో ఉన్న వాళ్ళు అడిగారు ఇంట్లోంచి బయట, ఎక్కడికమ్మా అంటే అవంటుంది ప్రభు వచ్చాడు. మళ్ళీ పరిగెడుతుంది, ఎవరో ఎదురొచ్చారు. మార్త ఎక్కడికెక్కడ, ప్రభు వచ్చాడు. ఆమేన్. ఎంత ఆతృతంగా పరిగెడుతుందంటే మిగిలిన వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఆయన బయట ఉన్నాడు, నేను వెళ్ళి ఆయన కలుసుకోవాలి. ఆమేన్. ఆమేన్. ఈ ఆర్భాటం మనకు ఉండాలి, ఈ ఆతృత మనకు ఉండాలి. ఒకవేళ చిన్న చిన్న విషయాలకి సంఘం అలిగి వెళ్ళిపోతే అది సంఘమే కాదు. వాక్యమునకు లోబడలేని సంఘమే కాదు. చాలా లోకంలో సామెత ఉంటుంది, ఊడిపోయే ముక్కును పట్టుకొని ఎంతకాలం ఏలాడతారని. అవునా? ఎక్కడొచ్చిందంటే కాపురం చేయకుండా పొద్దాకి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, పుట్టింటికి కోడలో కాపురం చేయదు. లెగిస్తే కాలు నొప్పి వచ్చింది, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి. తలనొప్పి వచ్చింది, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి. కళ్ళు తిరిగినట్టు ఉంది, మా అమ్మోళ్ళు చేసుకునేందుకు మొగుడిని, పురుషుని చేసుకునేది, భర్తను చేసుకునేది కాపురం చేయడానికి కదా. అరే చిన్న తలనొప్పి రాగానే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎవరు నన్ను చూడలేదు, నేను వెళ్ళిపోవాలి. కొద్ది కాలం అయిన తర్వాత ఇక అత్త కొడుకుతో చెప్పింది, అయ్యా అది ఊడిపోయే ముక్కురా, ఎంతకాలం పట్టుకుంటా పోతే పోనీ దాన్ని కదా. ఆమేన్. సంఘంలో కూడా అలాంటి ఊడిపోయే ముక్కులు ఉంటారండి. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవద్దు. శ్రమ అయినా కఠినమైన వాక్యము సురకలేస్తున్నా ఇది వాక్యము అని నిలబడిన వారి కొరకు సేవకుడు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి విశ్వాస అయి ఉండాలో తెలుసు సంఘానికి నువ్వు, అది వాక్యం. సేవకుడు కేవలం ఈ మైకులు అంటాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మైకు స్వరం బయటికి ఇస్తుంది. సేవకుడిగా నేను నిలబడ్డా, దేవుడు నాకు స్వరం ఇస్తున్నాడు, ఆలోచన ఇస్తున్నాడు, నేను మాట్లాడుతున్నా. ఇది ఎంతో నేనంతే, ఇది ఎంతో సేవకుడు అంతే. ఈ సత్యం ఎవరు చెప్పరు, కానీ నేను చెప్తున్నా. ఈ మైక్ ఎలాంటిదో సేవకుడు అలాంటి వాడే. ఎందుకంటే స్వరం దీనిది కాదు, అవునా? శబ్దము దీనిది కాదు. దేవుడు, నేను వాడుతున్నాను దీన్ని, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు సేవకులు వాడుకుంటున్నారు, దేవుడు ఇక్కడ సేవకులు వాడుకుంటున్నారు. విశ్వాసులు చూడాల్సింది ఏంటంటే వాక్యము, విశ్వాస యొక్క గుణం. ఈరోజు నీకు హెచ్చరిక ఇచ్చాడా ప్రభా, మంచిది, నాకు మంచి హెచ్చరిక ఇచ్చావు, ప్రేమతో తీసుకో. ఆశీర్వాదం ఇచ్చాడా అబ్రహాములాగా, ప్రభా నీ స్తోత్రములు, ఆశీర్వాదం ఇచ్చావు. నన్ను సరిచేయడానికి నువ్వు హెచ్చరిస్తున్నావు ప్రభు అని వాక్యాన్ని తీసుకున్నావా, అది ఖచ్చితంగా నేను సరైన త్రోవలోనే తీసుకొని వస్తాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆమె వచ్చి అంటుంది, ప్రభా నువ్వు ఎక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఇక ఆ మంటల ఎందుకు రాలా, కోపగించుకోవట్లా. యాక్చువల్గా అధికారం ఉంది ఆమెకి, ఎందుకంటే అంత సన్నిహితంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆమె అంటుంది, ప్రభా నువ్వు ఎక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోయాడు. ఇప్పటికైనాను నీ పరిస్థితులన్నీ తారుమారైపోయి, నీ సంఘమంతా తారుమారమైపోయి, నీ కుటుంబం అంతా తారుమారైపోయి, ఒక కఠినమైన పరిస్థితిలోకి నెట్టివేయబడి ఎవడను పైకి తీసుకురాలేని స్థితిలో గనక ఉంటే, ఈ రాత్రి నువ్వు ఎక్కడ నీతో మాట్లాడుతున్న దేవుణ్ణి కలుసుకుంటే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా, ఇప్పటికైనాను నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా అది ఆయన నీకు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ క్షణమైన ఇది మనకే ఈ వాక్యం. ఎప్పటికైనా ఈ క్షణంలోనైనా ప్రభువా అసాధ్యం, దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదు. నువ్వు ఇప్పుడు అడుగు, నీకేం కావాలో ఇప్పుడు అడుగు. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు అడుగు, దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు, ఆయన నీకు తిరిగిస్తాడు. ఆమేన్. సరే, ఆయన బయలుదేరాడు, అన్నాడు సమాధి ఎక్కడ. సరే, మరలా మరియ వచ్చింది, ఆ సంగతి పక్కన పెడదాం. మరియ వచ్చింది, మీరు గమనించండి, ఎవరైతే పిలిచారో, ప్రభుని ఎవరైతే ఆహ్వానించారో వారికే రెండవ రాకడ యొక్క వర్తమానం కూడా ఆమె దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రాలు. వాక్యాన్ని తీస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ వాక్యంలో ఉన్న లైన్ మనం పట్టుకోగలిగితే, దేవుడు ఎలాగా వాక్యాన్ని తీసుకెళ్తున్నాడో దాన్ని పట్టుకోగలిగితే
ఎవరైతే యేసును ఆహ్వానించిందో సంఘము, ఆ సంఘానికే బయట ఉన్న రెండవ రాకడ యొక్క వర్తమానం కూడా ఆమెకే తెలిసింది. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? రాత్రి ఒక వాక్యం చదివాం, ఆర్భాటముతోను, ప్రధాన దూత దెబ్బతోను, దేవుని బోరతోను ఆయన వచ్చును. పౌలు చెప్పలేదా? రైట్. ఇప్పుడు ఆ రెండవ రాకడ యొక్క విషయం తెలియగానే, రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మొదట మృతులను పైకి లేపాలి. అది వాక్యము. ఆయన వచ్చినప్పుడు మొదట ఇక్కడికి ఎలిజబెత్ గర్భంలో చచ్చిపోయిన శిశువుకి ఏమైనా సంబంధం ఉందంటే ఉంది ఇక్కడ. ఆయన మొదట వచ్చి యోహాను బ్రతికించాడు కడుపులో. రెండవదిగా మందిరంలోకి వెళ్ళి సజీవులైన సుమయోను హన్నాను కలుసుకున్నాడు ఆయన. నమ్ముతారా? ఆ క్రమాన్ని మీరు చూడగలుగుతున్నారా? రైట్. ఆయన వచ్చాడు. ఎక్కడ సమాధి దగ్గరికి వెళ్ళారు. జాగ్రత్తగా విన్నాం. ఎక్కడ ఆయన వెళ్ళగానే ఆయన మానవుడిగా కన్నీళ్లు కార్చాడు, చాలా దుఃఖంతో ఉన్నాడు. అక్కడ ఆ కాలంలో సమాధి మీద ఒక రాయి పొర్లించడం అది ఆనవాయితీ. ప్రభు అడిగాడు, సమాధి ఎక్కడ? ప్రభు, ఇది సమాధి, రాయి ఉంది. ప్రభు అన్నాడు, ఆ రాయి తొలగించండి. ఇప్పుడు ప్రభు ఎలా అంటే అలాదా? రాయ ఆకాశంలో పడుతుంది, భూమిలో పడుతుంది, భూమి కింద ఉన్న ప్రతిదిలో పడుతుంది, యావత్తు ఆయనకు లోబడుతుంది. ఆయన ఒకసారి ఎలా అంటే రాయి వెళ్ళిపోదా? మరి ఎందుకు ఆమెను తీయమన్నాడు? సేవకులారా, ఎన్ని కుటుంబాలకు మీరు రాళ్ళు అడ్డు పెడుతున్నారో చూసుకోండి ఒకసారి. వారిలో జీవం లేకుండా ఎన్ని ఆత్మలను నశింపజేస్తున్నారో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రాళ్ళు మీరు తొలగిస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆ రాళ్ళు పెట్టేది మీరే. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసి అభివృద్ధి చెందకుండా, వాక్యంలో ఎదగకుండా, వాక్యము తెలియనియకుండా, ఒకసారి నా దగ్గర పాస్టర్లు వస్తే, అన్న బైబిల్లో ఇంత చక్కగా వాక్యం ఉంది కదా, మీరెందుకు సంఘానికి చెప్పరు అంటే, ఆయన సంఘశాఖ పాస్టర్. ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రదర్, నాకు కూడా తెలుసు, కానీ ఈ విషయాలు సంఘానికి చెబితే మనల్ని మించిపోతారు వాళ్ళు అన్న మాట. ఈ విషయాలంట సంఘానికి చెబితే సంఘం అంట సేవకుడిని మించిపోతాడు. మించిపోయి ఏడకపోద్ది? ఇద్దరు పోయే పరలోకమేగా. విశ్వాసం వెళ్ళాల్సింది పరలోకమే. సేవకుడు ఇంకా కొత్త స్థలం ఏమైనా ఉందా? నువ్వు సంఘాన్ని కట్టి ప్రయాసపడేదే వాళ్ళ పరలోకం తీసుకెళ్తానికి. మరి వాళ్ళు వెళ్తానికి ఈ వాక్యం చెప్పకపోతే ఎట్లాగా? చచ్చిపోతున్నావు, ఒక్కడు వెళ్తావు, విశ్వాసులు వెళ్ళరు. ఇప్పుడు విశ్వాసులు మనం ప్రశ్నించామనుకో, అమ్మ పాస్టర్ గారు చనిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఏమనయ్యా ఆ విషయం మాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఆయన. పరలోకం ఎట్ట వెళ్ళాలో మాకు చెప్పకుండానే. మరి ఈ సంఘం పరిస్థితి ఏంటి? నరకాది పంపించేయటమేనా? ఆత్మల కొరకు భారం నిమిత్తం నిన్ను నిలబెట్టినప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సంఘంతో నువ్వు పంచుకోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వారిని ఒక పరిపూర్ణమైన విశ్వాసిగా తీర్చిదిద్దితేనే అదే సేవకుడి యొక్క బాధ్యత. ఆ విశ్వాస యొక్క తండ్రి, నేను ఈరోజు కొద్దిన నా సహోదరులతో పంచుకున్నా, సేవకుడు అంటేనే తండ్రి హృదయం కలిగి ఉంటేనే సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి హృదయం కలిగి ఉన్నవాడే సేవకుడు. సేవకుల తండ్రి హృదయం లేకపోతే విలన్లాగా ఉన్నాడు అనుకో, కొంతమంది కొరడాలు ఆడిస్తారు, చాలా తప్పు. తండ్రి బిడ్డల మీద ప్రేమ చూపిస్తాడు. వాళ్ళు ఎన్నిసార్లు తప్పు చేశా, వాళ్ళు నా బిడ్డలు, నా సంఘం, వారి కొరకు నేను ప్రార్థన చేశాను, వారిని నేను కన్నాను, వారు నా బిడ్డలు లాంటి వాళ్ళు, వారి కొరకు ఉపవాసాలు ఉన్నాను, ఆ కుటుంబం కొరకు దేవుని పాదాలు పట్టుకున్నాను. ఓ సంగమా, దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చింది ప్రేమతో పోషించడానికి కానీ కొరడ ఆడించటానికి కాదు. ఆమేన్, హల్లెలూయా. ఈ సత్యాన్ని ఈ రాత్రి మనం నేర్చుకుంటే నీ ప్రేమను, మా నాన్నకంటే ఎక్కువ అండి మా పాస్టర్ గారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. మా ఇంట్లో మా తల్లిదండ్రుల కంటే మా సేవకురాలేండి మా తల్లి మా తండ్రి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. కారణం ఏంటి? ఆ ప్రేమ వాళ్ళని పంచుకోవటాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రతి అవసరత సేవకుడు తీర్చడాన్ని బట్టి, వారి యొక్క ప్రతి బలహీనత విషయంలో సేవకుడు శ్రద్ధ వహించడాన్ని బట్టి, నా కుటుంబస్తులు, నా రక్త సంబంధికులు ఎవరు నా గురించి ఆలోచన చేయాల, నా సేవకుడు నా గురించి ఆలోచన చేసినట్లుగా ఎవరు ఆలోచన చేయాల. ఇప్పుడు దేవుడు కూడా అదే ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అమ్మ ఇప్పటికైనా మించిపోయింది లేదు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. ఈ భూమి మీద ఎవడైనా ఒక మానవుడు ఆ మాట చెప్పాడా? ఎప్పుడైనా ఒక్క మానవుడైనా
నేనే పునరుద్ధానము, నేనే జీవమని ఒక్క మానవుడైనా తన పెదాలతో ఈ మాట చెప్పాడా? ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆయన మృతులను బ్రతికించడానికి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. రైట్. ఇప్పుడు ఆ రాయి వాళ్ళు తీశారు. తీగానే నిలబడి ప్రార్థన చేసి, తండ్రి నా మనవి విన్నందుకు నీకు వందనాలు, నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు అని చెప్పి ఏం చేశాడో తెలుసా? అక్కడ ఒక ఆర్భాటం స్టార్ట్ అయింది. ఆయన గట్టిగా కేక వేశాడు, లాజరు, లాజరు బయటికి రా. ఈ ఆర్భాటము అప్పటికే 4 రోజులు అయింది కదా, చాలా హీట్ ప్లేస్, ఇలాగే హీట్ ప్లేస్. బహుశా ప్రవక్త చెప్తున్నాడు అప్పటికి ఆయన ముక్కు ఊడిపోయి ఉండొచ్చు, చర్మం కుళ్ళిపోయింది. ఎందుకొరకు తెలుసా? శరీరంలో ఉన్న రక్తమంతా తీసి, ఆ రోజున మనిషి చనిపోతే శరీరం నరాల్లో ఉన్న రక్తమంతా తీసి సుగంధ గ్రంథాలన్నీ ద్రవ్యాలన్నీ లోపల పెట్టి ఆ శవం కుళ్ళిపోకుండా మమ్మీలుగా ఆ పిరమిడ్స్లో దాసేటటువంటి సంప్రదాయం వాళ్ళది. అది యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా లాజరుకు అలాగే చేశారు. వాళ్ళు ఏం చేశారు? రక్తమంతా తీసి సుగంధ గ్రంథాలన్నీ కూడా ఆ బాడీకి రాసి ఒక గుడ్డ చుట్టి 33.5 అడుగుల లోపల లాజరు యొక్క సమాధిని పెట్టారు, శవాన్ని పెట్టారు. 33 అడుగున్నర లోపలికి తీసుకుని వెళ్ళి ఇప్పటికి ఉంది ఆ సమాధి. ఆ లోపల లాజరు సమాధి చేయబడ్డా. ఇప్పుడు దేవుడు ఒక ఆర్భాటం, ఒక కేక వేస్తున్నాడు. ఎలాగా? లాజరు బయటికి రా. నేను ఇక్కడ మాట చెప్తా, ఎందుకు ఆయన లాజర్నే పేరు పెట్టి పిలిచాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మరణలోకంలోకి వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పాతాళంలోకి వెళ్ళాడు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మృతులైన పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఇక్కడ నేను భూమి కిందకి వెళ్తున్నా, నేను భూమి కిందకి వెళ్ళాలనుకుంటున్నా. లాజరు భూమి కింద ఉన్నాడు. ఇప్పుడు తెలుసా? భూమి కింద ఉన్నాడు, మృతుల లోకంలో ఉన్నాడు. ఇప్పుడు లాజరు చుట్టూ ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధులు ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు, యోబు ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, యేషేబు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, అందరు ఉన్నారు. వీళ్ళందరూ లాజరు చుట్టూ చేరి మృతుల లోకములో ఉన్నాడు. ఇంకా మృతుల లోకము తెరవబడలేదు. పట్టుకోండి వాక్యాన్ని. ఇంకా మరణపు లోకము తెరవబడలేదు. మరణించిన వాడు ఎవడో కూడా అప్పటికి ఇంకా తిరిగి లెగలేదు. ఆమేన్. ఇతను పరిశుద్ధుడుగానే చనిపోయాడు, రోగియే చనిపోయాడు, పాపంతో చావలేదు, రోగంతో చనిపోయాడు. లోపలికి వెళ్ళగానే లోపల పరిశుద్ధులందరూ కలిశారు. నేను భూమి కిందకి వెళ్ళాను. ఇప్పుడు నేను భూమి కింద ఉన్నంత పరిశుద్ధులు వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆయన చెప్తున్నాడు, నేను భూమి మీద ఎలా జీవించా. యేసు అని ఒక బోధకుడు ఉన్నాడు. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక బోధ చేస్తూ ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలాంటి బోధ చేసేవాడు? ధర్మశాస్త్రంలో ఉన్న బోధలన్నీ చేస్తూ ఉన్నాడు. ఆ బోధలన్నీ నేను వింటా ఉన్నాను. ఏలియా అంట, అబ్రహాం అంట, యాకోబు అంట, యోహాన్, ఇంకెవరు, ఎలీషా అంట, లేకపోతే సమూయేలు అంట, ప్రవక్తలు అంట. ఆయన ఏయో బోధలు చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ బోధలు చేస్తా ఉంటే అవన్నీ నేను విని రాస్తా ఉన్నాను అనగానే వీళ్ళంట మొఖాలు చూసుకుంటున్నారంట. నీ గురించే చెప్పాడు ఆయన, నీ గురించే చెప్పాడు ఆయన. అబ్రహాం చెప్తున్నాడు, నా గురించి కూడా చెప్తున్నాడు ఆయన. అంటే యేసు నా గురించి కూడా భూమి మీద, మోషే నా గురించి కూడా ఆయన చెప్తున్నాడు. యోబు అన్నాడు, నా గురించి కూడా చెప్పాడా? చెప్పాడు. యోబు నా గురించి రాశాడని చెప్పాడు ఒక రోజున ఆయన. మోషే నా గురించి ఒక మాట రాశాడు అని చెప్పాడు. ప్రవక్తలు నా గురించి ప్రవచించారని ప్రవక్తలందరి గురించి బోధించాడు ఆయన. అబ్బా, ఆ మృతుల లోకములో వాళ్ళంట దేవుడు చెప్పిన మాటలు వింటూ లాజరు ఆ బోధ చేస్తుంటే ఆ బోధ విని ఆనందించి వాళ్ళు అంటున్నారంట, ఆయన ఎవరో కాదు, మేము కలిగి ఉన్న దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఒక దినమందు మేము కలిగి ఉన్న దేవుడే శరీరము ధరించి మీ వద్దకు వచ్చాడు ఆయన. ఆమేన్. అబ్రహాం అయితే కొద్దిగా ముందుకు వచ్చాడు. అన్నాడంట, లాజరు ఆయన శరీరం ధరించి నా దగ్గరికి కూడా వచ్చాడయ్యా, నా ఇంటికి కూడా వచ్చాడు తెలుసా లాజరు. ఆయన నా కుటుంబానికి వచ్చాడు. నేను ఆయనకు అన్నం పెట్టాను, కాళ్ళకి నీళ్ళు ఇచ్చాను, ఓ మంచి వెన్నపూస ఇచ్చాను, మంచి ఆవు పాలు ఇచ్చాను, ఓ మంచి నా యొక్క దొడ్డిలో ఉన్నటువంటి మంచి దూడను కోసి ఆ దాంట్లో కొన్ని శ్రేష్టమైన భాగాలు తీసుకొచ్చి వండి పెట్టాను. ఇదిగో శారా నా భార్య, ఆమె ఏం చేసినా తెలుసా, రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చింది ఆయనకి. నువ్వు కలుసుకున్న యేసు మా ఇంటికి కూడా వచ్చాడు. ఈ సంభాషణ జరుగుతూ ఉంటే ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద శబ్దం ఆర్భాటం వినపడిందంట, లాజరు
ఆ మాట వినగానే వీళ్ళందరూ అన్నారట, ఆ స్వరము ఆయనదే. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు మేము విన్న ఆ స్వరమే లాజరు నిన్ను మాత్రమే బయట పిలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆయన ఒక ఆర్భాటం చేస్తే అందరూ వచ్చేవాళ్ళు అదే సమాధిలో నుంచి బయటికి. ఆమేన్. కానీ అది సమయం కాదు, మరొక ఆర్భాటం ఉన్నది, వాడిని పిలిచే మరొక ఆర్భాటం ఉన్నది. అందుకే ఇక్కడ లాజరును మాత్రమే ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. వాళ్ళందరూ అన్నారంట, వెళ్ళిరా లాజరు మరలా కలుద్దాం, ఎందుకంటే మేము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం, మా కొరకు ఆయన వస్తాడు ఇక్కడికి, మమ్మల్ని ఎక్కడి నుంచి చెరను చెరగా తీసుకొని, చెరను చెరగా యెషయా చెప్పినట్లుగా చెరను చెరగా తీసుకొని వెళ్ళటానికి ఆయనే మా మధ్యకు వస్తాడని ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చి మమ్మల్ని ఈ చెరలో నుంచి తీసుకొని వెళ్ళాలి. నమ్ముతున్నారు? ఆమె చెప్పండి, నమ్మిన వాళ్ళందరూ. ఆ స్వరం వినగానండి కట్లతో బయటకు వచ్చేసాడు లాజరు. కట్లతో బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి నిలబడి ఉన్నాడు. లాజరు పుట్టింది ఒకసారి, చచ్చిపోయింది 2 సార్లు. తెలుసా? లాజరు పుట్టింది ఒకసారి, కానీ చచ్చిపోయింది మాత్రం 2 సార్లు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితాలు కూడా మనం చూసుకోవాలి. మీకు తెలుసా మీకు కూడా ఒక పునరుద్ధానం ఉందని? మనందరూ కూడా ఒక పునరుద్ధానం ఉందని తెలుసా? చూపిస్తా, బైబిల్లో చూపిస్తా. వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ పాత నిబంధన భక్తులందరూ ఉన్నారు కదా, రైట్? ఆ పరిచర్య అయిపోయింది, లాజరు బయటకు వచ్చాడు. ప్రభు అన్నాడు, ఆ కట్లు తీయండి. పాస్టర్ గారు, విశ్వాసి కట్టిన కట్లు అని చెప్పండి. ఇక్కడ కొంతమంది సేవకులతో కూడా చెప్తున్నా, నీ విశ్వాసం కట్టే, మాకు చచ్చిపోతాడు ఆడు. విశ్వాసిని ఎప్పుడు కట్టేయొద్దు, కట్టి వేసే బాధ్యత నీది కాదు. ఒక రోజున దేవుడే చెప్తాడు, ఆ విశ్వాసం యొక్క కట్టులు తెంచు, కట్టులు తెస్తేనే నాతో నడుస్తాడు వాడు. ఆమేన్. కానీ మనం చెప్తాము, విశ్వాసి కట్లు కట్టి అరికాల నుంచి నండెత్తాక అన్ని కట్లు మనమే కట్టి, నువ్వు ఎక్కడే ఉండాలా, నువ్వు ఎక్కడే బతకాలా, ఎక్కడే సావాలా, ఎక్కడే చేయాలా. అరే వాక్యం నేను స్వతంత్రుడు చేసింది పాపం నుంచి. ఒకప్పుడు పాపపు కట్టుల్లో ఉంటేనే యేసయ్య వచ్చి నిన్ను విడిపించాడు. మరలా మానవుడిగా మనం ఏం చేస్తున్నాం అంటే సేవకులుగా విశ్వాసులు కట్లు కట్టేస్తున్నాం. కాదు, విశ్వాసి స్వతంత్రుడై ఉన్నాడు, సంఘము స్వతంత్రమై ఉన్నది. ఆమె నువ్వు ఎప్పుడు విశ్వాసం కట్టేయొద్దు. నువ్వు కట్టేయకుండా వదిలే చనిపోయే వరకు నీ దగ్గరే ఉంటారు ఖచ్చితంగా. నువ్వు కట్టేస్తున్నావు కాబట్టి మా పాస్టర్ కట్లు తెంచితే మేము బయటికి వెళ్ళిపోవటానికి మేము రెడీగా ఉన్నాం సార్. మా పాస్టర్ ఒక్కసారి గేటు తీయమనండి, అసలు ఇక్కడ ఒక్కళ్ళు ఉంటే అవుతూ మొత్తం పారిపోతాం. కట్టేసి వాక్యం చెప్పండి, వాక్యం కూడా చెప్పట్లేదండి, ఏదో సంతానం పెడుతున్నాడు. నేను ఇదివరకు సువార్త ఛానల్లో వాక్యం చెప్పేవాడిని, టీవీలో వచ్చేది. విజయవాడ సువార్త ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా స్నేహితుడే స్టార్ట్ చేశాడు. నేను అప్పుడు వాక్యం చెప్తా ఉంటే విజయవాడలో ఒక ఫ్యామిలీ, ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, రొమ్ము క్యాన్సర్ వచ్చింది ఆ సహోదరికి. ఆమెకి 2 ఆడపిల్లలు, కవాలి పిల్లలు పుట్టరన్నారు, కానీ ఆమెకి 2 కవాలి పిల్లలు పుట్టారు. ఆ సువార్త ఛానల్లో నేను పాటలు కూడా పాడేవాడిని. దాంట్లో పాటలు కూడా నాది వీడియో వచ్చాయి, వీడియో పాటలు కూడా వచ్చాయి. అవి కొన్ని పాటలు నేను రాసిన పాటలు, తీసిన పాటలు, వీడియోలు కూడా వచ్చాయి. కింద ఫోన్ నెంబర్ రోల్ అవుతూ ఉంటే ఒకరోజు నా సహోదరి ఏం చేసిందంటే ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది. అయ్యా పాస్టర్ గారు, మీ వాక్యం విన్నాను. నేను ఆ రోజు గుడారాల గురించి మాట్లాడాను. అంటే గుడారాల పండగ కాదు, యేసన్న గారి పండగ కాదు. బైబిల్లో ఉన్న గుడారాలు, మన జీవితంలో ఉన్న గుడారాలు, నువ్వే గుడారంలో ఉన్న గుడారాల గురించి మాట్లాడాను. ఆ వాక్యం విన్న తర్వాత ఫోన్ చేసి, పాస్టర్ గారు ఈరోజు మీరు చెప్పిన వాక్యము నిజంగా నా ఇంటిని సరిచేసింది, మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలనిపిస్తుంది అని. నేనన్నా ఎక్కడమ్మా మీరన్నా? అయ్యా నేను విజయవాడ. నేనే వస్తాను ఇంటికి, మీరు వస్తారా? ఎంత ఆశ్చర్యపోయిందంటే టీవీలో వాక్యం చెప్తారు కాబట్టి ఇళ్ళకి రాడేమో అంటే అలా తయారు చేశారు పాస్టర్లు, విశ్వాసుల్ని. పాస్టర్లు లేని పెద్ద పుల్లులు, సింహాలు. పాస్టర్లు లేను పెద్ద పుల్లులు, సింహాల్లో కనబడతారు. విశ్వాసులేం పిల్లులు, ఇలుకలు అనమాట. నేనన్నా వస్తానమ్మా, వాక్యం చెప్పేదే మీ ఇలాంటి వాళ్ళ కోసము. టీవీలో వాక్యం చెప్పినంత మాత్రం నేను పెద్ద రెవరెండ్ కాదు, 22 కాదు, ఎవడో కాదు, వస్తాను ఖచ్చితంగా అనగానే ఎంత సంతోషించిందంటే, రండి పాస్టర్ గారు. వెళ్ళిన తర్వాత నేను నా భార్య ఇద్దరం వెళ్ళాము. నేను ఎప్పుడు సింగల్గా వెళ్ళను, ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా నా భార్యను తీసుకొని వెళ్తాను. అది ధర్మం, అది వాక్యం యొక్క నెరవేర్పు. వెళ్ళి
కూర్చున్నాము, మధ్యాహ్నం వెళ్ళాం, సాయంత్రం 5 గంటల దాకా వాక్యం చెప్పించుకుంటానే ఉన్నారు. ఎందుకు చెప్పించుకుందంటే ఆమె చెప్పింది, అయ్యా మా పాస్టర్ ఉన్నాడు, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం తీస్తే 3 నెలలు అదే అధ్యాయం చెబుతాడు, ఇంకేం చెప్పడంట. వాళ్ళకి అర్థమైందంట, ఈరోజు ఇదే వాక్యం బైబిల్ తెలుసుకుంటానే వెళ్తారంట. ఈరోజు కూడా కీర్తన మొదటి అధ్యాయమే, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఇంకా చివరి వచ్చిన అవ్వాల, మరలా అదే మళ్ళీ మొదటి నుంచే కట్టేస్తున్నాడు. కట్టేసి పోనీ మంచి వాక్యం చెప్తే ఉందామా అంటే అది కూడా లేదు కదా. మేము వాక్యం కొరకు ఆశగాలి వెళ్తున్నాం, మాకు వాక్యం దొరకట్ల సంఘంలో. మా సేవకుడారు మమ్మల్ని కట్టేశాడు. విడిపించు. కట్టివేయబడిన గాడిదల యొక్క తాళ్లే దేవుడిప్పాడు. ఆమేన్. విప్పబడిన గాడిదలు, కట్లు తెంపబడిన గాడిదలు. దేవుడు అన్నాడు, వాళ్ళ ఇంటి ఒక ప్రక్క గ్రామానికి వెళ్ళండి, 2 గాడిదలు కట్టేసి ఉంటాయి, వెళ్ళి గాడిదలు తీసుకురండి. ప్రభు ఒకవేళ యజమానుడు అడిగితే, పాస్టర్ గారు అడిగితే, ప్రభువుకి ఆ గాడిదలు కావాలని చెప్పండి. పట్టుకుంటున్నారు వాక్యాన్ని. దేవుడు నీ దగ్గర ఉన్న విశ్వాసులు దేవుడికి కావాలంట. ఎవరా ప్రభువా నువ్వు ఏదైనా చెప్పు, మా విశ్వాసిని మాత్రం నువ్వు అడగొద్దు. పెట్టేద్దాం రూల్ పెట్టేద్దామా? నువ్వేదన్నా అడుగు, దశంబావా ఇంకో రూపాయి ఎక్కువేసి ఇవ్వమంటే ఇస్తా ప్రభా, కానీ మా విశ్వాసిని మాత్రం నీ వాక్యంలోకి లాగాలంటే మాత్రం లాగొద్దు. ఇప్పుడు ప్రభు అనుకుంటే అసలు పరలోకం తీసుకెళ్ళేది ఆడా నేనా? దేవుడు క్వశ్చన్ వేస్తే విశ్వాసికి, పాస్టర్కి, పరలోకం తీసుకెళ్ళేది నువ్వా నేను కదా పరలోకం తీసుకెళ్ళేది, నువ్వేంటి కట్టేస్తున్నావు ఏంటి? జాగ్రత్తగా గమనిద్దాం. అంటే ఒక్కోసారి మనము విశ్వాసుల విషయంలో అలాంటి కఠిన నిర్ణయాలు. దరిదాపుగా 3 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది. వాళ్ళ ఇంట్లోనే, ఆ సహోదరి ఇంట్లోనే. వాళ్ళ అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు. ఆదివారం వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే వాళ్ళు సంఘానికి వెళ్తున్నారు కనుక. నేను ఎక్కడికి వెళ్ళినా నా పరిచర్య ఏంటంటే, ఎవరైనా సంఘానికి పిలిస్తే ఆ సంఘాన్ని వాక్యంతో బలపరిచి వెళ్ళటమే నా పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడన్నా వెళ్ళను, ఏ సంఘానికి వెళ్ళను, ఏ ఊరన్నా వెళ్ళను, ఏ దేశమన్నా వెళ్ళను. అక్కడికి వెళ్ళి ఆ సంఘాన్ని, విశ్వాసులను వాక్యంతో బలపరిచి రావటమే దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. కేవలం వాక్యముతోనే. ప్రైజ్ ది లార్డ్. సంఘాన్ని చేల్చడానికి కాదు, వాక్యముతో సంఘాన్ని బలపరచడం. మనం సంఘానికి అదే చేయాలి. కాపరి ఏం చేస్తాడు? గొర్రెలకు మేత వేస్తాడు. మేత సరిగ్గా దొరకకపోతే మేత ఉన్న స్థలంలో తీసుకెళ్తాడు. అవునా? ప్రైజ్ ది లార్డ్. నేను నా సంఘానికి ఒకటే చెప్తా, ఇంచుమించుగా 80-100 మంది ఉంటారు, ఎప్పుడు లెక్కలేదు కానీ ఉంటారు. నేను ఒకటే చెప్తా, ఇంతకంటే శ్రేష్టమైన వాక్యం ఎక్కడైనా దొరికితే వెళ్ళి వినండి అని చెప్తా. నేను వాళ్ళని స్వతంత్రంగానే విడిచిపెడతా. ఇంతకంటే శ్రేష్టమైన వాక్యము, అయ్యా మాకు పలానా చోట అక్కడ వాక్యంలో మేము ఎదగాలనుకుంటున్నాం, ఇంతకంటే శ్రేష్టంగా ఉందా? నో ప్రాబ్లం, వెళ్ళిపో. నాకు మీరు ముఖ్యమేం కాదు, నాకు వాక్యమే ముఖ్యం. నీకు ఎంతమంటే మంచి వాక్యం దొరికితే వెళ్ళిపోయి వాక్యం విను, వాక్యంలో ఎదుగు, వాక్యంలో జీవించు, వాక్యంతో నడు. ఓ రోజున ఆ వాక్యమే నిన్ను నిత్యత్వంలోకి నడిపించింది. ఇది ఒక తండ్రిగా, ఒక సేవకుడుగా మనకు ఉండాల్సినటువంటి హృదయం ఇది. రైట్. ఇప్పుడు ఇక్కడ 2వ ఆర్భాటం గురించి మాట్లాడుతున్నాం. లాజరు దగ్గరికి వచ్చి మొదటి ఆర్భాటం అక్కడే మనకు తెలుస్తుంది. మరియా ఎప్పుడైతే యేసు అని పలికిందో ఆ మాట కడుపులో ఉన్న శిశువును బ్రతికించింది. ఇదే యేసు వచ్చి ఇప్పుడు స్వరము సమాధిలోకి వెళ్ళింది. స్వరము సమాధిలోకి వెళ్ళింది. ఆయనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లాజరు బయటికి రా. లాజరు ఒక్కడే బయటకు వచ్చాడు. 3వ ఆర్భాటం చూపిస్తా. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఒకసారి ఆ లేఖనం దగ్గరికి వెళ్దాం త్వరగా. 50వ వచనము, 51, 52, 53 వచనాలు. జాగ్రత్త. ఇది 3వ ఆర్భాటం. ఇక్కడ భూమి మీద ఉండగా ఆయన మొదటి రాకడ పరిచర్యలో జరుగుతున్నటువంటి విషయాలు. ఇక్కడ కొద్దిగా చాలా స్టోరీ కనపడుతుంది. మనకు చదువుకున్న 3 లేఖనాలే. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలయ్యాను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వారు సమాధిలో నుంచి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడేది. శతాధిపతియు అతనితో కూడా ఉన్న యేసునకును కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటి చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది.
మధ్యలో 52వ వచనం ఏదో తేడా కనబడుతుంది. చదవండి. అసలు పై లేఖనానికి 54 ఒక నిమిషం 50వ వచనం 51వ వచనానికి 54వ వచనానికి మధ్యలో 53 52 53 వచనాలు ఏంటి? కొద్ది తేడా కనపడుతున్నాయి. అసలు ఆ సందర్భానికి కావే. ఆ లేఖనం అక్కడ కాదే రాయాల్సింది. అక్కడెందుకు రాయబడింది ఆ లేఖనం? జాగ్రత్త, ఇక్కడ ఏదో జరిగింది. ఇక్కడ ఈ వాక్యం మనం తెలుసుకొని వెళ్ళాలి. పైనేను ఆయన బిగ్గరగా కేక వేశాడు, వేసి ప్రాణం విడిచాడు. ప్రాణం విడవగానే రైట్ అప్పుడు సన్నివేశం జరిగింది. నిజంగా భూకంపం వచ్చింది. ఆ ఆలయంలో ఉన్నటువంటి తెర, ఎక్కడ చెప్పాను విషయాన్ని, ఎక్కడో చెప్పాను. దేవుని ఆలయం 3 భాగాలు ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఇలా తెర ఉంటుంది. ఎవడు కూడా లోపల ఉన్న ఆ మందస్థాన్ని చూడకూడదు, ఆ కరుణాపేటాన్ని చూడకూడదు. ఏ విశ్వాసి ఆ తెర అడ్డుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నా పెద్ద స్టోరీ, దాన్ని ఇప్పుడు నేను చెప్పట్లా, కానీ ఎప్పుడైతే కలవరి శిలువలో ఆయన ప్రాణం విడుస్తూ బిగ్గరగా కేక వేశాడో భూకంపం వచ్చింది. కలవరి కొండ మీద భూకంపం స్టార్ట్ అయితే దేవాలయం మధ్యలో నుంచి చీలుకుంటూ వెళ్ళి ఆ తెరను చించేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎంతవరకు బాగుంది. తర్వాత మధ్యలో 2 వచనాలు విడిచిపెడితే తర్వాత వచనము, ఆ భూకంపాన్ని చూసి సైనికులు వారితో ఉన్నవారు చూసి భయపడ్డారు. భయపడి ఆయన సిలువ వేసిన వారు కూడా ఏం సాక్ష్యం చెప్తున్నారు? ఈయన నిజముగా దేవుని. మరి మధ్యలో ఉన్న 2 వచనాల సంగతి ఏంటి? అసలు అప్పుడు జరగలేదు అది. ఆ వాక్యము అప్పటికప్పుడు అది నెరవేరలేదు. అక్కడ ఆ వాక్యము నెరవేరటానికి 3 రోజులు పట్టింది. పట్టుకోండి వాక్యాన్ని. పైన ఉన్న 2 వచనాలు తర్వాత ఉన్న 2 వచనాలు నెరవేరటానికి 3వ రోజు పట్టింది. ఎలాగా? చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో పాతి పెట్టబడ్డారు. నిజమేనా? ఆమెను చెప్పొచ్చు ఈ మాటకి. బైబిల్లో ఉన్న విషయాలే చెప్తున్నా నేను. ఆమెనంటే అవును గాక, అవును ప్రభువా నువ్వు సమాధిలో పెట్టబడ్డావు. యేసు ప్రభు సమాధిలో పెట్టబడలేదని ఎవరైనా చెప్తారా? నేను క్వశ్చన్ వేస్తా, ఆయన సమాధిలో ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాడు? 3 రోజులు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? సమాధిలో పెట్టబడిన తరువాత, సమాధిలో పెట్టబడ్డ తర్వాత దేవుడు ఖాళీగా లేడు. ఆమేన్. దేవుడు ఖాళీగా లేడు. ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది. పేతురు దాన్ని వివరిస్తున్నాడు. 1 పేతురులో 2వ అధ్యాయంలో 19వ వచనం అనుకుంటా. చూద్దాం ఆ లేఖనం కూడా. ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. త్వరగా 3వ అధ్యాయం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము నోవహు దినాల్లో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది, మొదట చెప్పుకున్నాం. నోవహు కాలంలో 8 మందికి వాక్యం వెళ్ళింది. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ 8 మందికే తెలియచేయబడింది. ఆమేన్, ఆమేన్. ఇక్కడ పేతురు దాన్ని వివరిస్తున్నాడు. ఆ నోవహు వాక్యము ప్రకటించుచుండగా 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఆమేన్. కానీ మిగిలిన వాళ్ళు రక్షించబడలా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే సమాధిలో పెట్టబడిన తర్వాత సమాధిలో లేడు ఆయన. ఆత్మరూపిగా ఆయన పాతాళానికి వెళ్ళాడు. జాగ్రత్త పట్టుకోండి. కొన్ని విషయాలు భూమి లోపల జరిగిన విషయాలు నేను చెప్తున్నా, భూమి పైన చెప్పట్లా, భూమి కింద ఉన్న విషయాలు. ఆయన కేక వేయగానేనంట పాతాళంలో పరిశుద్ధులకు ఆ స్వరం వినబడింది. ఆమేన్. మరణం యొక్క తాళపు చెవులు, పాతాళం యొక్క తాళపు చెవులేనో సైతాన్ దగ్గర ఉండిపోయాయి. జాగ్రత్తగా విన్నాం. పరలోకం యొక్క తాళపు చెవులేనో రాత్రి చెప్పా పేతురు దగ్గర ఉండిపోయాయి. దాని దగ్గర ఉన్న తాళాలని పేతురికి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎవరన్నా పరలోకం వెళ్ళాలంటే పేతురు ఏం చెప్పాడో ఆ వాక్యాన్ని నమ్మితేనే నీకు పరలోకం. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నువ్వు ఏ వాక్యం విప్పుతావో పరలోకంలో వాక్యం విప్పుతా. భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో పరలోకంలో నేను దాన్ని బంధిస్తా. ఇప్పుడు పేతురు ఏం చేశాడు? దేవుని యొక్క రాజ్యానికి ఎలాగ మనం వెళ్తామో అపోస్తలులు 2:38 వాక్యాన్ని విప్పాడు ఆయన. ఆమేన్. వాక్యాన్ని
విప్పాడు. ఇప్పుడు ఎవడైనా ఈ బోధ ద్వారా తప్ప వేరే బోధ ద్వారా పరలోకం వెళ్ళటానికి అవకాశమే లేదు. క్లియర్ కట్. మరొక బోధ ఏదైనా ఉంటే చెప్పొచ్చు. పౌలు చెప్పిన బోధ కాకుండా, అపోస్తులు చెప్పిన బోధ కాకుండా, ఎందుకంటే పరిశుద్ధులకు ఒక్కసారి ఇవ్వబడింది బోధ. బైబిల్ అదే చెప్పింది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఏ బోధ? ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాదే. ప్రవక్తలు ఏ పునాది వేశారో అపోస్తులు కూడా అదే పునాది వేశారంట. ప్రవక్తలు దేవుడు ఒకడే అని చెప్పారు. అపోస్తులు కూడా 7 కూడా 7 సంఘ కాలాల్లో కూడా ఈ 7 ప్రవక్తలు కూడా మరలా వాళ్ళు దేవుడు ఒక్కడని చెప్పారు. ప్రవక్తలు, అపోస్తులు, మరలా ప్రవక్తలు. ప్రవక్తల కాలం ముగించబడింది, అపోస్తుల కాలం వచ్చింది. అపోస్తులకి ప్రవక్తలకి మధ్యలో అపోస్తుడైన పౌలే అటు అపోస్తులుడు, ఇటు అన్య సంఘానికి ప్రవక్త. ఎఫెసీ సంఘము లవదికియ వరకు 7 సంఘ కాలాలకి అపోస్తులు లేరు, ప్రవక్తలు ఉన్నారు. పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, ఏలియా. ఆ మాట అనగానే కొంతమంది కంగారు పడతారు. ఆయన ఏలియా ఏంటి, ఆయన ఏలియా ఏంటి, ఈయన అడిగితే చెప్తారు, ఈయన అడిగితే చెప్తారు రేపు. అసలు ఆయన ఏలియా కాదో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, ఈయన అడగండి. లేదు తెల్లారులు వింటారంటే చెప్తా. ప్రతి వాక్యాన్ని క్లియర్ చేసి వెళ్తా మీకు ఆసక్తి ఉంటే. ఆమేన్. ఈయన ఏలియా ఏంటి? అవును కదా, మరి మలాకి 4:5-6 దగ్గర రాయబడింది, దేవుని యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నే ప్రవక్త యొక్క ఏలియాను మీ వద్దకు నేను పంపుతాను. అతడు వచ్చి తండ్రుల హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పును. అక్కడ 2 పరిచర్యలు రాయబడి ఉన్నాయే. ఏలియా వచ్చి 2 పరిచర్యలు చేయాలి. మొదటి పరిచర్య తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పటం. ఎవడు చేశాడు అది? బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఆ పరిచర్య చేసేసాడు. ఇంకో పరిచర్య మిగిలిందే. ఎందుకంటే దేవుడు జకర్యాతో చెప్తున్నాడు, నీ కొడుకు మామూలు ప్రవక్త కదయా. మలాకి 4లో చెప్పబడిన 5 వారులో రాయబడిన ఏలియా పరిచర్య కలిగిన ప్రవక్త అయినా ఆడు వచ్చి తండ్రుల హృదయము పిల్లల తట్టు తిప్పుతాడు. నీ కొడుకు చేసే పని ఇది దేవుడు చెప్పేశాడు. అయ్యా ఇంకొక పరిచర్య మిగిలిపోయింది. పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పే పరిచర్య మిగిలిపోయింది. అది ఎవరు చేయాలి? ఏలియా వచ్చే చేయాలి. ఆ పరిచర్య ఏలియా మాత్రమే చేయగలడు. ఎవరు చేయాలి? 7వ దూత పలుకు దినములలో పరలోకమందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, సముద్రమందున్నవి కానీ సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు పెట్టుకొని ఇక సమయం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బుర్ర వదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. 7వ దూత పలుకు దినములలో, 7వ సంఘకాలపు దూత పలుకు దినములలో సువార్త మర్మము సమాప్తమైపోద్ది. ఎవరు చెప్పాలి? 4వ ఏలియా వచ్చి చెప్పాలి. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను 3వ ఏలియా. మనుషులు మారొచ్చు, పరిచర్య చూడండి. ఏలియా, ఎలీషా. ఎలీషా ఎవరంటే ఏలియాని పేరు మారింది, కానీ పరిచర్య ఏలియాదే. ఏలియా పరిచర్య. బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య ఏలియా పరిచర్యే. విలియం బ్రానం పరిచర్య ఏలియా పరిచర్యే. దాన్ని మీకు రుజువు కావాలని చెప్తాను కూడా. బాప్తిస్మం ఇచ్చి యోహాను వర్తమానం ఏంటి, ఏలియా వర్తమానం ఏంటి, విలియం బ్రానం వర్తమానం ఏంటి? స్త్రీ బోధన ఖండించుట. ఏలియా పరిచర్య అండి, మహిళా ప్రసంగికులు. స్త్రీ బోధ బైబిల్లో లేదు, దాన్ని ఖండించాడు. ఏలియా వచ్చామన్నాడు, యెజబెలా నీ భర్త మీద పెత్తనం చేస్తున్నావు, జాగ్రత్త, నీ శవాన్ని కుక్కలు తింటాయి. అంటే స్త్రీ పురుషుడి మీద పెత్తనం చేయకూడదు, సేవకురాలు సంఘం మీద పెత్తనం చేయకూడదు. ఏలియా బోధ అండి ఇది, నా బోధ కాదు, ఏలియా బోధ.
ఎలీషా వచ్చాడు. ఎలీషా వచ్చి అదే బోధ తీసుకొచ్చాడు. ఆమేన్. ఎందుకంటే ఏలియా మీద ఉన్న దుప్పటే ఎలీషా మీద పడింది. అదే పరిచర్య చేశాడు. అయిపోయిందా? ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఏలియా ఎలా ఆయన వచ్చాడు, రాజ్యంలోకి వచ్చాడు. హేరోది, ఓ హేరోదా, నీ మరదలను ఉంచుకున్నావు, సరి అయింది కాదు. ఆమేన్. ఓ హేరోదియా, నీ భర్త ఉండగా మరొక పురుషుడితో పాపం చేస్తున్నావు, స్త్రీకి ఇది సరి అయింది కాదు. స్త్రీ యొక్క పెత్తనాన్ని ఖండించాడు బాప్తిసం ఇచ్చి యోహాను. ఆమేన్. ఇప్పుడు ఈ కాలం యొక్క ప్రవక్త వచ్చి కూడా అదే బోధిస్తున్నాడు. సేమ్ పరిచర్య మారలా. మనుషులు మారి ఉండొచ్చు, పరిచర్య చూడండి. అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను అవ్వచ్చు, విలియం బ్రానమ్ అవ్వచ్చు, ఎలీషా అవ్వచ్చు, కానీ పరిచర్య ఏలియా పరిచర్యే. ఎలాగయ్యా అంటే మలాకి 4, 5, 6 నెరవేరాలి. ఆమేన్. బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేశాడు? అప్పుడు దాకా తండ్రులు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళందరూ తండ్రులు. ఈ మాట క్లియర్ చేయనివ్వండి, మీకు అర్థం కావాలి కాబట్టి. ధర్మశాస్త్రాన్ని బోధించే ప్రతి ఉపదేశకుడు అక్కడ తండ్రి. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చేమన్నాడు తెలుసా? ఇదిగో యేసు వైపు చూపిస్తున్నాడు. మీరు ధర్మశాస్త్రం వెళ్ళి చూస్తున్నారు, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు, మీ పాపాలన్నీ మోసుకొని వెళ్ళేది ధర్మశాస్త్రంలో ఉన్న గొర్రె పిల్ల కాదు, ఇదిగో వచ్చాడు. మీ హృదయాలు ఇటు చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ హృదయాలు, తండ్రుల హృదయము పిల్లల తట్టు తిప్పే పరిచర్య బాప్తిసం ఇచ్చి యోహాను. మరి ఇప్పుడు పిల్లల హృదయం రెండవది తండ్రుల వైపు తిప్పే. ఏంటి తండ్రుల వైపు తిప్పే? తండ్రులు ఎవరు ఇప్పుడు మనకి? అపోస్తలులు. తండ్రులు ఎవరండి మనకి? అపోస్తలులు. ఇప్పుడు మన హృదయాలు ఏ బోధ వైపు తిప్పబడాలంటే అపోస్తలుల పరిచర్య వైపు మన హృదయాలు తిప్పబడాలి. ఆమేన్. ఇది ఎవరు చేశారంటే ఈయన వచ్చి చేశాడు. లేకపోతే నాకు కూడా తెలియదు. ఈ వాక్యం నాకేం తెలుసు, ఈ వర్తమానం నాకేం తెలుసు, ఈ లోతు నాకేం తెలుసు. 18 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళి బౌరు మనసు లేకుండా జీవించా వీళ్ళ అబ్బాయిలాగా. మా ఇంట్లో ప్రార్థన జరిగేది, అమ్మ ప్రార్థన చేసేది, నాన్న మిలిటరీ మ్యాన్, మా అమ్మ హెడ్ మాస్టర్, మా అక్క ప్రార్థన చేసేది, మా చెల్లి ప్రార్థన చేసేది. వాళ్ళిద్దరు కూడా సేవకులు ఇళ్లలో సేవలు చేసుకుంటున్నారు, పరిచర్యలో ఉండిపోయారు. ఎటుగా చెడిపోయి తిరిగేది నేనే, అంగీకరించలేకపోయా. ఎందుకంటే వర్తమానం తెలియదు, వాక్యం తెలియదు. కానీ ఒకరోజు దేవుడు నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకున్నప్పుడు నా మీద ఏలియా దుప్పటి నా మీద పడింది. నేను అడిగాను, ప్రభా ఏంటిది నాకు తెలియదు. ఒక సేవకుడు వచ్చి అన్నాడు. నేను చెప్పాను, అన్న నా మీద ఒక దుప్పటి ఉంది, నేను ఆ దుప్పటిని లేపి నేను ప్రభుకి ప్రార్థన చేస్తున్నా. దావీదు చేసిన ప్రార్థన, కొండల తట్టు నా కన్నులు ఇచ్చున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కళ్ళు తెరిచే లోపల నేను పరలోకంలో ప్రభుతో నిలబడి ఉన్నా, అక్కడ ప్రభుతో మాట్లాడుతున్నా. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏలియా పరిచర్యని దేవునికి అప్పగిస్తున్నాడు. ఏలియా వర్తమానం, ఈ కాలంలో ఏ వర్తమానం ఉందో ఆ వర్తమానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే నాకేం తెలుసు ఈ వాక్యం? ఆయన భూమి కింద ఏం జరుగుతుందో నాకేం తెలుసు? ప్రవక్త చెబితే తెలిసింది నాకు. ఆయన భూమి కిందకి వెళ్ళాడు. ఆయన ఏం చేశాడు? అరిచాడు, గట్టిగా అరవగానే పాత నిబంధన భక్తులందరూ మేల్కొన్నారు. మరణపు లోయలో ఉన్న వాళ్ళందరూ, మరణములో నిద్రిస్తున్న వాళ్ళందరూ ఆ ఆర్పాటానికి పేతురు ఎలాగ లేచాడు, లాజరు ఎలాగ లేచాడు, యేసు అనే పేరు వినగానే ఆ ఎలిజబెత్ గర్భంలో చనిపోయిన శిశువు ఎలా గంతులు వేశాడో, సమాధిలో నిద్రించుతున్న వారు ఆయన బిగ్గరగా కేక వేయగానే సమాధిలో ఉన్న వాళ్ళందరూ పెద్దలు మేల్కొన్నారు. మేల్కోగానే ఆయన సమాధిలోకి వెళ్ళాడు. మొదట నోవా కాలంలో వాక్యాన్ని తిరస్కరించిన వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సమాధిని జయించి, మరణాన్ని జయించి, ఆ పాతాళాన్ని జయించి, సాతాను దగ్గర ఉన్న తాళప చెవులు దేవుని స్వాధీనంలోకి వచ్చేసాయి. అది యోహాను చూశాడు. యోహానుతో చెబుతున్నాడు దేవుడు, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? నా స్వాధీనంలో కాదు, యేసు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. మొదటి వాడు నేనే, కడపటి వాడు నేనే. మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవులు అంటే యేసు ప్రభు దగ్గర ఇప్పుడు ఏమున్నాయంటే మరణం యొక్క తాళపు చెవులు ఉన్నాయి, పాతాళం యొక్క తాళపు చెవులు. రైట్. ఇప్పుడు వచ్చి ఇక్కడ నిలబడ్డాడండి. ప్రభు వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. ద్వారాలు తెరవబడ్డాయి. సైతాను ఓడిపోయాడు, మరణం ఓడిపోయింది, పాతాళం ఓడిపోయింది. దేవుడు ఎన్ని జయించుకుంటా వస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. కొద్ది సమయంలోనే ముగిస్తా, మీకు ఈ విషయాన్ని చెప్పినే ముగిస్తాను. మొదటి రాకడ కంప్లీట్ చేసినే ముగిస్తా. ఇంకా మనం మొదటి రాకడలోనే ఉన్నాం.
ఆమేన్. మొదటి రాకడలోనే ఉన్నాం. ప్రభువు రాగానే ద్వారాలు తెరవబడ్డాయి. ద్వారాలు తెరవబడగానే ఆయన వచ్చి అక్కడ నడుస్తున్నాడు. అడుగుల శబ్దం వినబడుతుందంట పాతాళంలో. గత్ గత్. సాతాను వణిగిపోతున్నాడు. ఎవరు వస్తున్నారు? ప్రభు వస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడు. తలుపులు తెరవబడుతున్నాయి. ప్రభు వస్తుండగానే తలుపులు తెరవబడుతున్నాయి. ఎప్పుడైతే తలుపులు తెరవబడ్డాయో లోపల ఉన్న పరిశుద్ధులందరూ లేచి నిలబడ్డారు. ఓ యోబు, నోవహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు, యేసేపు వీళ్ళందరూ లేచి నిలబడ్డారు. లేచి నిలబడగానే ప్రభు వచ్చి నిలబడ్డాడు. పక్కన కూడా ఉన్నాడంట. ఒకసారి మీరు నిలబడండి. యోబు వచ్చి ముందు నిలబడ్డాడు. అబ్రహాం వెనకాల నిలబడ్డాడు. అబ్రహాం వెనకాల శారా ఉంది. శారా వెనక ఇస్సాకు ఉన్నాడు. రెబకా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వరుస కట్టారు, లైన్ కట్టారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరో రాలా ఇక్కడికి, కానీ ఎవరో వస్తున్నాడు మన దగ్గరికి. భూమి పుట్టిన తర్వాత ఒక మానవుడు తనకు తానుగా ఆత్మస్వరూపిగా ఆయనే స్వయముగా వచ్చిన దాఖలాలు ఎవరు లేరు. ఎందుకంటే మరణము జయించిన వాడు అప్పుడు దాకా ఎవడో లేడు. కాబట్టి పరిశుద్ధులు చనిపోయిన వాళ్ళందరూ మరణములోనే ఉన్నారు, జీవంలోకి రాలా. యోబు చూస్తా ఉన్నాడు. అబ్రహాం అడుగుతున్నాడు, ఎవరైనా. ఇప్పుడు యోబు చెబుతున్నాడు, ఆయన సుడిగాలిలో ఒకసారి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వరము నా చెవులకి వినపడతా ఉంటే నా రోమాలు నిక్కర పొడిచాయని నేను రాశానే. నా దర్శనములో నేను ఒక ఆయన చూశానే. ఒక విమోచకుడు ఉన్నాడని చెప్పానే. నా దేవుడు సజీవుడు, ఆయన విమోచకుడు. ఒక రోజున ఈ కళ్ళతోనే చూస్తానని చెప్పానే. ఆయనే శారా అడుగుతుందంట, అయ్యా ఎవరు? ఇప్పుడు ఈయన రుజువు తెలిసిపోయింది. అబ్రహాముకు ఒక రుజువు వచ్చేసింది. ఏమని? యోబు చూసిన దేవుడే వచ్చేసాడు. ఇప్పుడు అబ్రహాం శారా అడుగుతుంది, యజమానుడా ఎవరైనా మర్చిపోయావా? మన ఇంటికి వచ్చి ఆతిథ్యం ఇచ్చినప్పుడు నువ్వు రొట్టెలు చేసి పెట్టావు. నేను ఆయన పాదాలకు నీళ్ళు ఇచ్చా. మంచం యొద్ద ఆయన కూర్చొని విశ్రాంతి తీసుకొని ఆహారం తిని వెళ్లే ముందు నువ్వు ఆ గుడారంలో ఉంటే, అబ్రహామా వచ్చే ఈనాటికి నీ భార్య కుమారుని కనిద్ది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అని వాగ్దానం చేశాడే. ఆయనే ఈయన. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము తన సంతోషాన్ని పంచుకుంటున్నాడు. ఒక్కొక్కరు వచ్చి అంటున్నారు, అవునవును ఆ రోజు కొండ మీద మాట్లాడాడు ఆయనే ఈయన. ఒక ప్రవక్త చెప్తున్నాడు. ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఆ మేఘంలో ఒకసారి స్వరం విన్నాను, ఆయనే ఈయన అయి ఉంటాడు. ఆమేన్. ఆ భూమి కింద ఉన్న మరణపు లోకములో, పాతాళ లోకములో ప్రభు వచ్చి నిలబడగానే వాళ్ళందరూ కూడా లేచి నిలబడి వారితో మాట్లాడిన దేవుణ్ణి యోబు చూసినట్లుగా కన్నులారా అందరూ చూస్తున్నారు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఏమైంది? 3వ రోజు ప్రభు వాళ్ళని కలుసుకున్నాడు. తాళపు చెవులు తీసుకున్నాడు. వాళ్ళందరినీ పట్టుకున్నాడు. 3వ రోజు ఆదివారం తెల్లవారుతుంది. చెరగా తీసుకొని భూమి మీదకి వచ్చేసాడు ఆయన. చెరగా తీసుకొని అక్కడ రాయాల్సిన వాక్యం తర్వాత అధ్యాయంలో ప్రభు లేచాడు అని రాయబడి ఉంది కదా, అక్కడ రాయాల్సిన లేఖనాలు ఈ 2 లేఖనాల మధ్యలో పెట్టి ఆ ఆర్భాటమైన గానే సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేచారు. అవునా? తర్వాత ఇంకో మాట ఉంది, ఏమనుంది? పరిశుద్ధులు లేచి వీధులలో అనేక మందికి ఎప్పుడు కనబడ్డారో తెలుసా? కూర్చోండి మీరు. ఎప్పుడు కనబడ్డారో తెలుసా? ప్రభు ఏం చేశాడు? మొదట ఆయన వచ్చాడు బయటికి. ఆయన వస్తూ వేస్తూ వెనక వాళ్ళని తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభుతో సంభాషణ. ప్రభా, మరి మేము ఎత్తబడాలి కదా, అంటే పునరుద్ధానం ఉన్నది కదా, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్నాడంట, నేను భూమి మీద 40 రోజులు ఉంటాను. అర్థమేనండి? భూమి మీద 40 రోజులు ఉంటా నేను. ఈ 40 రోజులు మీకు ఇక్కడ విశ్రాంతి. అబ్రహాం అన్నాడంట, ప్రభా కొద్దిగా సమయం ఇస్తే ఒక్కసారి నేను ఆ సింధూర వనంలో బలిపీఠం కట్టానే, అక్కడ దాకా వెళ్ళి వస్తాను. ప్రభా అన్నట్టు అందరికి పరిశుద్ధులందరికీ ఓకే, మీరు వెళ్ళి మీ పనులు 40 రోజుల తర్వాత నాకు కనపడండి. ఈ 40 రోజుల్లో జాగ్రత్తగా విందాం. ఇక్కడ
భూమి మీదకి వచ్చాం. ఇప్పుడు మన పాతాళంలో నుంచి, మరణలోకం నుంచి ఇప్పుడు భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి రాగానే ఇక్కడ సింధూర వనంలో అబ్రహాం ఉన్నాడు, శారా ఉన్నాడు, వెనక యాకోబు ఉన్నాడు, ఆ వెనక యోసేపు ఉన్నాడు. జాగ్రత్తగా విన్నాం. ఇప్పుడు ఇక్కడ దేవుడు తన పరిచర్య చేస్తున్నాడు. 40 రోజులు భూమి మీద పరిచర్య చేశాడు. అనేక మంది కగ్గుపడుతూ ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు కదా. రైట్. ఇప్పుడు అబ్రహాము శారా నిలబడి ఉన్నప్పుడు యాకోబు అడుగుతున్నాడు, నాన్న ఏంటి ఈ స్థలం, ఏంటి ఈ ప్లేస్ ఏంటి? తన తాతను అడుగుతున్నాడు. తాతకి మనవడికి చాలా దగ్గర సంబంధం తెలుసా మీకు? యాకోబు ఎప్పుడు అబ్రహాంతోనే ఉంది, అబ్రహాం గుడారంలోనే ఉండేవాడు. మీకు తెలుసా, అబ్రహాముకి తెలిసిన చివరి వంశావళి వృక్షము వరకు అబ్రహాము యాకోబుకి చెప్పాడన్న సంగతి మీకు తెలుసా? యాకోబు చేతిలో ఎప్పుడు ఒక కర్ర ఉండేది. ఆ కర్ర మీద అబ్రహాము యొక్క వంశావళి యావత్తు కూడా, యేసుక్రీస్తు యొక్క వంశావళి యావత్తు కూడా, ఎవడు పరలోకం వెళ్తాడు, ఎవడు తప్పిపోతాడు, ఎవడు సైతాను పుత్రుడు, ఎవడు దేవుని పుత్రుడు అన్న ప్రతి లేఖనం అక్కడ రాయబడి ఉన్నదన్న సంగతి మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. యోసేపు యొక్క జన్మ రహస్యం, యాకోబు యొక్క జన్మ రహస్యం కూడా అక్కడ రాయబడి ఉందని మీకు తెలుసా? యాకోబు 2వ వాడుగా పుట్టిన ఆ కర్ర మీద, ఆ జీవ వృక్షం మీద యాకోబే జ్యేష్ఠుడన్న విషయము ఆ కర్ర మీద రాయబడి ఉన్న సంగతి మీకు తెలుసా? ఎప్పుడు ఆ తాత దగ్గరికి వెళ్ళేవాడు. ఎందుకనంటే ఇస్సాకు ఎప్పుడు ఏశావుని కోరుకునేవాడు, యాకోబుని ఎప్పుడు పిలిచేవాడు కాదు. ఎప్పుడు కూడా ఏశావా ఏశావా ఎక్కడరా నాయనా, వస్తున్నా, నాకు ఆహారం కావాలి. సరే నాయనా, నేను వేటకెళ్ళి మంచి ఆహారాన్ని తీసుకొస్తా. యాకోబుని ఎప్పుడు పిలిచేవాడు కాదు. యాకోబుకి అది ఒక బాధ. పొద్దా తాత దగ్గరికి వెళ్తాం, చూడు నాన్న, అసలు డాడీ నన్ను పిలవట్లేదు, డాడీ నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఒక్కసారి కూడా ప్రేమగా పిలవట్లేదు. అబ్రహాం పిలిచేవాడు, అరే మనవాడు నువ్వు ఎట్లా, నీకు చాలా విషయాలు చెప్పాలి. ఏశావుకు కూడా తెలియని విషయాలు, మీ నాన్నకు కూడా తెలియని విషయాలు, చాలా విషయాలు నేను చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఆకాశ నక్షత్రాల సంతానం గురించి, భూమి ఇస్కురేణుల యొక్క మొత్తం నాకు చెప్పేశాడు. ఆ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. ఆ యాకోబు అంట అబ్రహాము దగ్గర ఉన్నదంతా నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే సమాధికి బయట సింధూర వనంలో ఉన్నారు. యాకోబు అడుగుతున్నాడు, తాత ఏంటిది? అదేరా, నేను బలిపీఠం కట్టానే. ఎక్కడ ఎందుకు కట్టావు? ఇక్కడ కట్టడానికి ఒక కారణం ఉంది. మన పితరుడు, మన తాత ముత్తాత అయిన యోబు ఉన్నాడే, తూర్పు కొండలను విడిచిపెట్టి, ఊజు పట్టణాన్ని విడిచిపెట్టి, ఈ సింధూర వృక్షము ఎదురుగా ఉన్న ఒక స్థలములో అక్కడ తెల్లగా ఒక రాయి కనబడుతుంది. ఇప్పుడు తెరవబడి ఉంది. ఆ రాయి ఏంటో తెలుసా? అది యోబు సమాధి. ఆమేన్. అది యోబు సమాధి. ఈరోజు మనతో పాటు బయటకు వచ్చాడు కదా, అది యోబు సమాధి. అయితే ఎక్కడ ఎందుకు కట్టావు? అవును, యోబు ఈ స్థలములో పునరుద్ధానం ఉందని ఎరిగే ఆయన ఇక్కడ స్థలాన్ని కొనుక్కొని ఇక్కడ సమాధి కట్టించుకున్నాడు. ఈ మాట ఎక్కడ వాడాడు యాకోబు? ఐగుప్తులో యోసేపు దగ్గర వాడాడు. కుమారుడా, నేను చనిపోతే నన్ను ఐగుప్తులో పాతి పెట్టద్దు, నన్ను బెత్లెహేముకి నడిపించండి. ఎందుకంటే ఎత్తబాటు, పునరుద్ధానం ఎరికోలో లేదు, ఐగుప్తులో లేదు. ఎక్కడుంది ఎత్తబాటు? బెత్లెహేములో ఉంది. ఆమేన్. ఎత్తబాటు యెరూషలేములో ఉంది. అందుకు అబ్రహాం ఏం చేశాడు? ఆ సత్యం తెలియగానే ఆ ప్రక్కన ఉన్న పొలం ఉంది కదా, దాని పేరు మక్పేలా. ఆ మక్పేలా నేను కొనటానికి కారణం ఏంటంటే, నేను నా బిడ్డలకు చెప్పుకున్నా, నువ్వు నీ బిడ్డలకు చెప్పుకోవాలి. మనం ఎత్తబడే స్థలం ఇది. ఒక దినం ముందు ఒక పరిశుద్ధుడు వస్తాడు. ఎందుకో తెలుసా? నేను ఈ ప్రాంతంలో ఎక్కడ బలిపీఠం కట్టినా అక్కడ ఆయన నా దగ్గరికి వస్తానే ఉన్నాడు. ఈ స్థలం అంతా ఆయన సంచారం చేసే స్థలముగా ఉన్నది. అందుకని ఆ స్థలాన్ని కొని నేను చనిపోయినప్పుడు అక్కడే, మీ అమ్మ చనిపోయినప్పుడు అక్కడే, మీ అమ్మమ్మ చనిపోయినప్పుడు అక్కడే, మీ తాను చనిపోయినప్పుడు అందరూ ఎక్కడ ఎందుకు పాత పెడుతున్నామంటే, యోబు మార్గం చూశాడు. ఒక దినం ముందు నేను ఎక్కడి నుంచి లెగుస్తాను, నా విమోచకుని కన్నులారా నేను చూస్తాను అని సాక్ష్యం చెప్పాడు మన తాత. ఆమేన్. హల్లెలూయా. ఆ మార్గములో కుటుంబం అంతా నిలబడ్డారు. ఓ సంగమా, నిజంగా ఆ 40 రోజులంట వాళ్ళు వీధుల్లో తిరుగుతుంటే ఆ సాక్ష్యం అదే. అనేక మంది కగ్గుపడ్డారు. అంటే కారణం ఏంటంటే, ఆయన శారాను తీసుకొని వెళుతూ శారా, ఆ కొండను చూసావా? చూశానండి. నువ్వు రాలేదు అప్పుడు. నేను ఇస్సాకుని తీసుకొని ఆ పర్వతం మీద నాకు మన కుమారుడైన ఇస్సాకుని బలి ఇవ్వటానికి ఎప్పుడైతే నేను కత్తిని ఎత్తానో, పరలోకములో నుంచి బలిష్ఠుడైన దూత కేక వేసుకుంటూ అబ్రహామా అబ్రహామా అబ్రహామా, ఆయన స్లోగా మాట్లాడితే ఎక్కడ కత్తి ఇస్సాకు మీద పడిద్దో దేవుడే కంగారు పడ్డాడంట అబ్రహాము యొక్క భక్తిని చూసి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అక్కడ దూత, అబ్రహాం
ఆగు ఎట్లా అంటలేదు, వెంటనే అబ్రాహాం అబ్రాహాం. ఎంత స్పీడ్గా రాయబడిందంటే అంత వేగంగా దేవుని యొక్క దూత అబ్రహాము మరణం నుంచి తప్పించడానికి దేవుడి దిగి వచ్చాడు. శారా చూపిస్తున్నాడు, మన కుమారుడు మృతుల లోకములో నుంచి పైకి వచ్చిన స్థలం ఇదే. ఆమేన్, హల్లెలూయా. ఓ చూపిస్తున్నాడు శారా ఇది గుడారం చూసా, గుర్తుపెట్టావా? ప్రభు మన ఇంటికి వచ్చి శరీరధారి అయ్యి ఇక్కడ కూర్చొని ఆయన భోజనం చేసే స్థలం. ఈ 40 రోజులు ఏం చేస్తున్నారంటే ఈ భక్తులందరూ కూడా, ఓ సమూయేలుతో దావీదు అన్నాడు, దావీదు నడుస్తున్నాడట, సమూయేలు నడుస్తున్నాడు, నడుస్తూ ఉండగా దావీదు అయ్యా ఏంటయ్యా ఈ స్థలం చూసావా, ఈ కొండను గుర్తుపెట్టావా? అవును, దాని ఎదురుగానే మా ఇల్లు ఒకటి కనబడుతుంది, ఆ స్థలం నువ్వు గుర్తుపెట్టావా? గుర్తుపెట్టానయ్యా. కొమ్ములో తైలం తీసుకొచ్చి, ఎక్కడ, దేంట్లో? కొమ్ములో. ఈ మాట అంటానికి కారణం ఉంది. సౌలుకి బుడ్డిలో ఉన్న నూనెతో అభిషేకం ఇచ్చాడు, దావీదుకి కొమ్ములో ఉన్న నూనెతో అభిషేకం ఇచ్చాడు. ఇద్దరు ఇశ్రాయేలీల రాజులే, అభిషేకంలో తేడా ఉంది. అందరూ పాస్టర్లే, అభిషేకాల్లో తేడా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని అధికారంతో, కొమ్మంటే అధికారంతో కూడిన అభిషేకం. ఈరోజు ఒక సేవకుడికి, సంఘానికి అధికారంతో కూడిన అభిషేకం కావాలి. దావీదు అంటున్నాడు, కొమ్ముతో నూనె తెచ్చి నేను మోకరించినప్పుడు నా తల మీద నూనె పోసి నువ్వు ఇశ్రాయేలీలకు కాబోయే రాజు అని నువ్వు అభిషేకించిన స్థలమేనా? ఆమేన్, ఆమేన్. ఈ 40 రోజులు పరిచర్య జరుగుతానే ఉన్నది. హల్లెలూయా. 40 రోజులైంది, ప్రభు మెల్లగా ఎత్తబడుతున్నాడు. పౌలు చెప్పాడు, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. ఎక్కడికి? పరలోకం. ఆయన వెళ్ళిన తరువాత వెనక ఈ పరిశుద్ధులందరూ వెనక వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమాధిలో నుంచి మొదట వచ్చిన తర్వాత వెనక వీళ్ళు వచ్చారు. మొదట ఆయన వెళుతున్నప్పుడు, ఆయన వెళుతూ చరణ తీసుకొని వెళ్తుంటే దావీదు దర్శనాన్ని చూసి 24వ కీర్తనలో అంటాడు, గుమ్మములారా తలుపులు తెరవండి, పురాతనమైన తలుపులారా ఆ తలుపులు, గుమ్మములారా తలుపులు తెరవండి, యుద్ధ సూర్యుడైన యెహోవా వచ్చుచున్నాడు. తన శరీరం అంతా రక్తం అంటండి. ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? తిరిగి లేచాడు, యుద్ధాన్ని జయించి శరీరం అంతా రక్తము, తన కత్తి నిండా రక్తము, 2 అంచులు కలిగిన ఖడ్గము నిండా రక్తము, తల నుంచి అరికాల వరకు ఆ గాయాల్లో రక్తము. వెనక చూస్తే పరిశుద్ధుల సమూహము, దూతల సమూహముతో వస్తూ ఉంటే దూతలందరూ పరలోకంలో నిలబడి ఉన్నారు. ఆమేన్. నిలబడి ఉంటే 24 కొద్ది మాటలే రాయబడ్డాయి అక్కడ. మాట చెప్పిన ముగిచ్చేస్తా, ప్రార్థన చేస్తా. కొద్ది మాటలు 24 కీర్తనలు 24 ఏమనుంది? గుమ్మములారా మీ తలల పైకెత్తుకునండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి. ఎవరు అడుగుతున్నాడు దూత, ఈ మహిమగల ఈ రాజు ఎవడు? ఎందుకంటే పరలోకంలో ఉన్నప్పుడు అలా లేడు ఆయన. జాగ్రత్తగానండి, పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు అలా లేడు. మానవుడు సమీపించలేని తేజస్సులో ఉన్నాడు. దూతలు కూడా ఎన్నడూ చూడలేదు ఆయన్ని. పరలోకంలో ఉన్న దూతలే యేసుని ఇంతవరకు చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకు తెలియదు ఎవరైనా ఈ మహిమగల రాజు ఎవరు. పక్క నుంచి ఒక స్వరమైన పడుతుంది, బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఆ దూత ద్వారం అలా తెరిచింది. ఈయన ఒంటి నిండా రక్తమే, వెనక పరిశుద్ధులు వస్తున్నారు. మరొక గుమ్మం వచ్చింది, తన తండ్రి సన్నిధికి వెళ్ళే గుమ్మం వచ్చింది. మరలా అదే స్వరము, గుమ్మములారా తలుపులు తెరవండి. పురాతన మా సిద్ధాంతాలు, మా ఆచారాలు, మా కట్టుబాట్లు, మా బిషప్, మా రేవరెండ్, మా పోపు పక్కన పెట్టండి. వాళ్ళందరినీ ఈ రాత్రి నిజంగా వాక్యం కావాలంటే వాళ్ళందరిని పక్కన పెట్టి ఈ మహిమగల రాజు ఎవడు అని ఎతకండి. ఈ మహిమగల రాజు ఎవడు? దూతలు అడిగినట్లుగా ఎవడైనా మరణమును, పాతాళమును, సమాధిని, లోకాన్ని, చీకటిని, సైతాన్ని జయించి పరిశుద్ధులను చెరగా పరలోకము తీసుకొని వెళుతున్న యుద్ధ శూరుడైన యెహోవా. ఆమేన్. ఎక్కడ ప్రకటన గ్రంథము, ఎక్కడ కీర్తన, ఎక్కడ పేతురు, ఎక్కడ యోహాను, ఎక్కడ మత్తయి సువార్త, లాజరు? చూసారా వాక్యము కొంత అచ్చటను
కొంత ఇచ్చటను తీసుకోబడుతుంది. దేవుడు సంఘముతో మాట్లాడేటప్పుడు కొంత అచ్చట కొంత ఇచ్చట. మొదటి రాకడ ముగింపు యుద్ధ సూర్యుడుగా పరలోకములో తన దూతల సమూహముతో తన సైన్యముతో పాత నిబంధన గ్రంథములో ఉన్న భక్తులతో ఆయన తన పరివారాన్ని తీసుకొని వెళ్ళి మొదటి రాకడను అక్కడ ముగించాడు ఆయన. ఆమేన్. మొదటి రాకడ ఇక్కడతో సమాప్తం. వాక్యం కూడా సమాప్తం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మరలా దేవుని రాకడైతే మరొకసారి కలుసుకుందాం. ఎంత సమయం అయిందో నాకు తెలియదు, నేను సమయం చూడలేదు. 10:10 11:10 రైట్, ఓకే. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులు ఉంటే వాక్యమే చెప్పండి, ఇంకేం చెప్పొద్దు. నేను సేవకులుగా అది చెప్తా, ప్రేమతో చెప్తా, నా సొంత అన్నగా సొంత తమ్ముడుగా చెప్తా. సంఘములో సంఘానికి విశ్వాసికి వాక్యమే చెప్పండి. మీ ఆర్భాటాలు చెప్పొద్దు, మీ గొప్పలు చెప్పొద్దు. మన బిషప్ గారు ఈరోజు ఇలా చెప్పారు, మన పెద్ద ఆయన అవన్నీ చెప్పొద్దు. అవి ఎవరికి పనికిరావు. ఆ మాటలు ఎవరిని పరలోకం కూడా తీసుకెళ్ళవు. నువ్వు ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ నీకు వాక్యాన్ని ఇస్తాడు. ఆ వాక్యం తీసుకొచ్చే సంఘంలో చెప్పు. సంఘం అభివృద్ధి చెందిద్ది. సంఘం జీవితంలో నిన్ను విడిచిపెడతానికి ప్రయత్నం చేయదు. నువ్వు కష్టాల్లో ఉంటే సంఘం నీతో ఉంటుంది. నువ్వు కన్నీరు కారిస్తే సంఘం కన్నీరు కార్చిద్ది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానంటే సంఘం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే నీ గురించి ఒక గొప్ప సాక్ష్యం వస్తుంది. మా సేవకుడు చెప్తే వాక్యమే చెప్తాడయ్యా, ఇంకేమీ చెప్పడం. మా సేవకుడు నోరు తెరిస్తే వాక్యము తప్ప మరి ఏది బోధించాడు. వాక్యంతో ప్రారంభిస్తే వాక్యంతోనే ముగిస్తాడు. కానీ మరొక కల్పన కథలు తీసుకొచ్చి ఎక్కడో కూడా దాన్ని జోడించి లోకంలో ఉన్న విషయాలన్నీ తీసుకొచ్చి బోధించాడయ్యా. ఆయన వాక్యమే చెప్తాడు. జరిగిన సంఘటనలు చెప్తాడు, రాయబడిని చెప్తాడు, దాయబడిని కూడా చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఓ సేవకుడా, దేవుడు నిన్ను ఎంతగా బహుబలంగా వాడుకుంటాడంటే వాక్యం మాత్రమే నువ్వు చెప్తే. నువ్వు అనుకోవద్దు ఇది ఒక్కటే నా స్థలం అని. కాదు, ఇంకా చాలా స్థలాల్లో వాడుకుంటాడు దేవుడు. చాలా ప్లేసుల్లో చనిపోయిన పరిశుద్ధులను పాతాళములో విడిచిపెట్టలైనా భూమి మీద తీసుకొచ్చి కూడా మరలా వాడుకున్నాడు. ఆమేన్. వాళ్ళే వాడబడితే మనం వాడబడలేమా? వాడుకోడా? ఖచ్చితంగా వాడుకుంటాడు. నా దేవుడు యుద్ధ శూరుడైన యెహోవా. నిజంగా నేను అనుకుంటా, ఆ దృశ్యము నేను తలుచుకుంటుంటేనే ఇందాక దేవుని యొక్క దూత నాతో మాట్లాడుచున్నప్పుడు గదిలో నేను ఎంతగా ఆనందిస్తున్నానంటే, యోహాను ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో ఆయన గొర్రె పిల్లనే చూశాడు. కానీ ఇక్కడ దావీదైతే తిరిగి లేచి పాతాళాన్ని జయించి, మరణాన్ని జయించి, సమాధిని జయించి, మృతుల లోకాన్ని జయించి, సాతానుతో యుద్ధము చేసి రక్తము కారుతున్న శరీరముతో కత్తి పట్టుకొని వెనక పరిశుద్ధులను తీసుకొని వచ్చుచున్న దేవాది దేవుణ్ణి దావీదు చూడగలుగుతున్నాడు. ఇక్కడ అంత గొప్ప దేవుడేగా మన దేవుడు. ఆ యెహోవాయేగా మన యేసు. ఆమేన్. ఆ యేసేగా మన పరిశుద్ధాత్మ. ఆమేన్. ఆయన ఒకే ఒక దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున ఆయన కృప మీ అందరికీ, మీ కుటుంబాలకు, మీ పరిచర్యకు, అలాగే దైవజనుల పరిచర్యకు, ఎక్కడున్న ప్రతి వారి యొక్క పరిచర్యకు సదాకాలము ఆయన కృప తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.